దేవునికి మహిమ కలుగుగాక. మరింతవరకు కూడా పాటలు పాడి దేవుని నాన్న మహిమపరిచిన బిడ్డలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఈ సమయమున ప్రత్యేక పాటలకి సమయము గనుక మరి ప్రత్యేక పాటలు పాడేవారు ముందుకు వచ్చినట్లయితే సమయం ఇవ్వబడుతుంది. మన మధ్యన మరి సీతా గారు ఉన్నారు. ప్రత్యేక పాట పాడి దేవుని నాన్న మహిమపరుస్తారు. హల్లెలూయా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించుకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. ఐగుప్తు నుండి పెరికి తెచ్చినాడు, సంగ ద్రాక్ష తోటలో నిన్ను నాటినాడు. చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు, చుట్టూ త్రవ్వి ఎరువు వేసి నీరు పోసినాడు. తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు, తన స్వాస్యముగా నిన్ను ప్రత్యేకపరచినాడు. ఫలించకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలించుకుండుట నీకు న్యాయమా? యజమాని సహనముతో చెలగాటమా? ఫలములనాశించిన పరలోక తండ్రి తేరు చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి సంతోషించునా? వెదకినప్పుడు నీ యొద్ద ఫలము లేకయుంటే ఆకులతో నిన్ను చూసి తండ్రి
ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ప్రేమతో నిన్ను పెంచిన ప్రియ తోటమాలి పరీక్షించుచున్నాడు నీ కాపు. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలించకుండుట నీకు న్యాయమా, యజమాని సహనముతో చెలగాటమా. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. ఫలములనాశించిన పరలోక తండ్రి తేరి చూచుచున్నాడు నీ వైపు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి పాట పాడి వినిపించిన సీత గారికి నా ప్రత్యేకమైన వందనాలమ్మా. దేవుడు మీ కుటుంబానికి తోడైండుగాక. మరొకరికి ప్రత్యేక పాట పాడాలని ఆసక్తి కలిగిన వారికి అవకాశం ఇవ్వబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని సన్నిధి సహవాసములో కూడి వచ్చిన నా ఆత్మీయ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ తల్లి గారికి నా ప్రత్యేక వందనాలు. దేవదేవునికి చిన్న పాట పాడుకొని మహిమపరచుకుందామండి. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నిత్యము నిలిచేది నీ మాటే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. నీకు సాటే ఎవరు లేరయ్యా, నీకంటే లోకములో గనుడెవరేసయ్యా. నీకెవరు సాటే లేరయ్యా, నీకంటే లోకములో గనుడెవరేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. తండ్రి, మట్టి పురుగునైన నన్ను ఎన్నుకొంటివి, నీకెవరు సాటి లేరయ్యా నా యేసయ్యా. మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, ఇలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. మట్టి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, ఇలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు. ఈ లోకములో సాటే ఎవరయ్యా, ఈ లోకములో నీకంటే గనుడెవరేసయ్యా. నీకెవరు సాటే రారయ్యా, ఈ లోకములో నీకంటే గనుడెవరేసయ్యా. నిత్యము నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే కదా, అలరించే అందాలన్నీ వ్యర్థమే కదా. నిజమైన స్నేహం నీదయ్యా, నీ స్నేహము లేకుంటే నా బ్రతుకే
నా యేసయ్యా నన్నాదరించిన నా యేసయ్యా నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు ఒంటరిని కానెన్నడు నా యేసయ్యా ఒంటరిని కానెన్నడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చక్కటి పాట పాడి వినిపించిన సహోదరికి నా ప్రత్యేకమైన వందనాలమ్మ. దేవాతి దేవుడు నా ప్రత్యేకమైన వందనాలమ్మ. దేవుడు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక. మరి ఆరాధనకి సమయం అమ్మ. మరి పాస్టర్ గారి గురించి చూసాం. మరి ఆరాధనకి సిద్ధపడదాము. ఈ లోపల పాస్టర్ గారు వస్తారమ్మా, ఆరాధన నడిపిస్తారు. మరి అందరూ ముందుకు వచ్చినట్లయితే, నిలబడి మోకరించినట్లయితే ఆరాధనలో ఏకీభవించుకుందామమ్మా. ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ముందుకి మోకరించినట్లయితే ఆరాధనకి సమయము. ఆరాధన హల్లెలూయా. ముందుకి అందరూ కూడా ముందుకు వచ్చి మోకరించవలసి. అందరూ రావాలి మోకరించగలిగిన వారు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గంభీరముగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవా స్తోత్రం 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 స్తోత్రం. ఇస్సాఖనమ దేవా స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గలమ దేవా నీకే వందనము స్తుతులు స్తోత్రములు తండ్రి. మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వ సృష్టికి కారణభూతుడమైన దేవా ఇమ్మానుయేలు నిజ స్తోత్రమైన దేవా స్తోత్రము స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా స్తోత్రం 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 తండ్రి. మహోన్నతుడానికి స్తోత్రం 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 స్తోత్రం. సర్వోన్నతుడానికి స్తోత్రం 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 తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా నీకు స్తోత్రం 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 తండ్రి. నిత్యుడకు తండ్రి ఏ స్తోత్రం 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 తండ్రి. సమాధానముకు అధిపతివైన దేవా స్తోత్రం 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 తండ్రి. స్తోత్రం 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 తండ్రి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన దేవా స్తోత్రం 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 తండ్రి. నేను ఆ సమాధానముకు అధిపతివైన నీకు తండ్రి సమాధానకర్తవైన దేవానికి స్తోత్రం 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 తండ్రి. అయా ఇదిగోన తండ్రి ప్రభా కష్టములో ఉన్నవారిని ఇరుకులో ఉన్నవారిని ఇబ్బందుల్లో ఉన్న వారిని విడిపించగల దేవుడు ప్రభా స్తోత్రం 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 తండ్రి. నేను నీవు మా మధ్యన ఉన్నవని నమ్ముచున్నాము తండ్రి. నీ
ఆత్మ మా మధ్యన సంచారం చేస్తుందని నమ్ముచున్నాము తండ్రి. అయా నీ కృప చూపించిన నీ సన్నిధి తోడుగా ఉంచిన ఆ స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ బిడ్డలని యొద్దకు ఎందుకు వచ్చేవారు ప్రభా నీ వెరిగిన దేవుడు ప్రభా. అయా ఇదిగోన తండ్రి ప్రభా నీ యొద్దకు ఏ నిమిత్తం వచ్చారో నీకు తెలుస్తున్న దేవుడు ప్రభా. అయా సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. బలహీనులుగా ఉన్న వారిని యేసు నామమున ప్రభా నేను ఒక బలహీనత నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు నామమున తొలగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సమస్యలుగా ఉన్న వచ్చిన వారిని ప్రభా ఇప్పుడే యేసు నామమున వర నేను వారి సమస్యలన్నీ తొలగించి సమాధానపరచనయ్యా. సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. నేను ఆ సమాధానముకు అధిపతివైన నీవు నా తండ్రి సమాధానమునిచ్చి బిడ్డలు బలపరచనయ్యా. స్తోత్రము తండ్రి. అయా సహాయం చేయండి ప్రభా, నీ కృప చూపించనయ్యా. నీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా నీ కృప చూపించినయ్యా, అయా నీ సన్నిధి తోడుగా ఉంచినయ్యా. స్తోత్రము తండ్రి. అయా కన్నీటితో వచ్చారయ్యా, నేను ఆయుధగా దుఃఖించి వచ్చుచున్నారు ప్రభా. నేను రోధించి నీ మందిరమునకు వచ్చి ఉన్నారు ప్రభా. కన్నీటితో ప్రభా వచ్చిన బిడ్డల ప్రభా సంతోష గానముల చేచు పంట మోసుకుని పోయే ధాన్యతను కలుగచేయండి ప్రభా. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపచేయండి. వారి దుఃఖ దినములన్నిటిని కూడా నేను ఆయుధగా తండ్రి ప్రభా సమాప్తము చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నేను నీవే కృప చూపించినయ్యా, నీ సన్నిధి తోడుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. అయా ఆయుధగా నీవే నా తండ్రి మేలు చేయండి ప్రభా. అయా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రములయ్యా. అయా ఆయుధగా నా తండ్రి నీ మందిరములకు వచ్చి ఉండగా ప్రభా నీవే నా తండ్రి ప్రభా వారికి నా తండ్రి నేను సమాధానమునిచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. అయా నీ సన్నిధి ప్రభా వారికి తోడుగా ఉంచి ప్రభా. అయా ఇదిగా నా తండ్రి అలనాడు ప్రభా అయా ఇదిగా ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించినట్లుగా నేను ఐదుగా ఈ దినమున ప్రభా నేను ఐదుగా సంగముగా కూడి ఆత్మతో సత్యముతో మేము ఆరాధించుచుండగా అయా నీ ఆత్మ మా మధ్య నుంచి మనం ప్రార్థిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్మను కుమ్మరించినయ్యా, పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరించినయ్యా. పరిశుద్ధాత్మ గల దేవా నీ మహిమ ప్రభావమును కనుపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా ఇదిగా నీవేనా తండ్రి సహాయం చేయండి ప్రభా. కరుణ గల దేవా కరుణ చూపండి. నేను ఇదిగా తండ్రి మహిమ గల దేవా మహిమని చూపి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృప చూపించి ప్రభా సహాయం చేయండి ప్రభా. బిడల ప్రభా ఇదిగా నా తండ్రి సంతోషముతో ప్రభా తిరిగి వెళ్ళే భాగ్యమును దయచేయండి ప్రభా. నేను వారి యొక్క నీ చింతలు యావత్తు ప్రభా ఎక్కడ విడిచిపెట్టు ప్రభా ఇదిగా నా తండ్రి నీ మందిరంలోకి వచ్చిన బిడలందరికీ నా తండ్రి నీవే సమాధానమునిచ్చి బలపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం చేయండి ప్రభా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నీ కృప చూపించండి, నీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. హల్లెలూయా. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వాలే నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము,
పరిశుద్ధ రక్తముతో పాపము కడిగిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదను. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. క్రీస్తుతో నన్ను ఫలింపజేసిన తండ్రిని స్తుతించెదము. యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు, యేసయ్యా స్తోత్రములు. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. దావీదు వలె నాట్యమాడి తండ్రిని స్తుతించెదము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. అబ్రహాము దేవుడా నీకే స్తోత్రములు, ఇస్సాకు దేవుడా నీకే స్తోత్రములు, యాకోబు దేవుడా నీకే స్తోత్రము, మా పితరుల దేవుడా నీకే స్తోత్రములు తండ్రి. నాయన మా నిమిత్తము మా పాపాల నిమిత్తం భూమి మీదకి వచ్చి మరణించి తిరిగి లేచినటువంటి మా యేసు ప్రభువా నీకే స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన మా కొరకు ఆదరణకర్తగా నిలిచినటువంటి మా పరిశుద్ధాత్మ తండ్రి నీకే స్తోత్రములు. నాయన మా త్రియేక దేవా నీకే స్తోత్రములు 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 తండ్రి. పరిశుద్ధుడు 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 అని వేవేల దూతలతో నేను ఉత్తర దిక్కున సభా పర్వతంపై ఆసీనుడవై నేను అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ప్రభా నేను వేవేల దూతలతో నేను కెరూబులు శెరూబుల మధ్య సంచరిస్తూ నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్నటువంటి గొప్ప తండ్రి నీకు స్తోత్రములు 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 నాయన. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియమైన మంచిది సియోనులో మౌనంగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే అని వాక్యం సెలవిస్తుంది కనుక 2 నిమిషాలు మౌన ధ్యానంలో ఉన్న తర్వాత ఒక పల్లవి పాడుకుని ఆరాధన ముగించుకుంటాం. महिम नीके प्रभु गणत नीके प्रभु महिम नीके प्रभु
పరిశుద్ధుడా, మహిమ ఘనత ప్రభావములు కలిగినటువంటి గొప్ప దేవుడా, అవును దేవా, నాయన వేవేల దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న గొప్ప తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అవును దేవా, గడిచిన వారమును నిన్ను స్తుతించాము, నిన్ను ఆరాధించాము, నిన్ను మహిమపరిచాం. అవును తండ్రి. గడిచిన నెలలో ప్రభా ప్రియులు ఏర్పాటు చేసుకున్న ప్రత్యేక ఆరాధనలో నాయన మీ కృప చూపించి ఆత్మతో సత్యంతో నిన్ను ఆరాధించడానికి బిడ్డల్ని ప్రతిష్ఠించుకుని నాయన బిడ్డలకు ఇచ్చినటువంటి సన్నిధిని బట్టి సమయాన్ని బట్టి మీకు వందనాలు. తిరిగి నెలంతా కాచి కాపాడబడి నాయన ఈ యొక్క నూతన నెలలో ప్రభా నాయన వారిని ప్రవేశపెట్టి ఈ నెలలో చివరి వారంలో వారిని నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించడానికి మీరు వారికి ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి సన్నిధిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మీరు మాకు ఇచ్చిన తలాంతులతో ఇంతవరకు ప్రియబిడ్డలందరూ నిన్ను గణపరిచారు, స్తుతించారు, ఆరాధించారు. నాయన ఆరాధనకు యోగ్యుడు నీవే, స్తుతి ఘనత మహిమలు పొందదగిన గొప్ప దేవుడవు నీవే తండ్రి. మా పితరుల దేవుడవు నీవే, మా కొరకు నాయన మా పాపాల నిమిత్తం భూమి మీదకు వచ్చి మరణించి తిరిగి లేచిన విమోచకుడు నీవే నాయన, నీకు స్తోత్రాలు. మాకు ఆదరణకర్తగా ఉండి మమ్మల్ని సంసిద్ధపరుస్తున్నటువంటి గొప్ప దేవుడా పరిశుద్ధాత్మ తండ్రి, నీకు స్తోత్రములు నాయన. ఈ ఆరాధన యావత్తు నీకు సమర్పిస్తున్నాం. ఏ నోట నాయన నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించారో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించి నాయన ఒట్టి కొండలుగా వచ్చిన ఈ బిడ్డలు నిండు కొండలుగా వెళ్ళడానికి నీ మెండైన ఆశీర్వాదాలతో నింపమని నాయన ఇప్పటి వరకు చేసినటువంటి ఆరాధన నీకు సమర్పిస్తూ మా ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి పాస్టర్ గారిని ఆహ్వానించుకోకుండా స్టేజ్ మీదకి వచ్చారు. మరి దేవుని రాజ్య సువార్త పరిచర్యలు సంఘ కాపరి మరి దుండి హైజెక్ గారికి మరి దేవుని సన్నిధి సహవాసం తరపున నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సంఘం తరపున మరి ఇక సమయమున సాక్ష్యములకు సమయము, దేవాతి దేవుడు మీ జీవితంలో చేసిన అద్భుత కార్యములను సాక్ష్యం చెప్పి దేవుని నామమున మహిమపరిచిన సాక్ష్యములకు సమయము. సాక్ష్యములు హల్లెలూయా. దేవుని నామముకే మహిమ కలుగును గాక. పాస్టమ్మ గారికి కూడా నా దేవుని నామంలో నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా దేవుని నామంలో నా హృదయపూర్వక వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే మరి కోవిడ్ దేశంకి నేను వచ్చి 20 సంవత్సరాలు అయిందండి. ఇంతవరకు కూడా ఇండియాకి వెళ్ళలేదు. మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. నన్ను ముట్టి స్వస్థపరుస్తూ 3 ఆపరేషన్లు కోవిడ్లు అయ్యాయి. అయినా కూడా దేవుడు నన్ను ఎంతో అద్భుతంగా మరి ఆయన సజీవ రెక్కల కింద నన్ను భద్రపరిచి ఎంతగానో నన్ను దీవించి ఆశీర్వదించి నన్ను ముట్టి స్వస్థపరిచిన దేవాదేవునికి నా కృతజ్ఞతా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే దేవుని సన్నిధి గ్రూపులో నేను 1 నెల అయిందండి జాయిన్ అయ్యి. మరి ఈ రోజున సన్నిధికి దేవుడు నన్ను నడిపించిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే 1 నెల నుంచి కూడా లివర్ ప్రాబ్లం వచ్చి నేను ఎంతగానో బాధపడుతూ ఉన్నాను. 2 నెలల నుంచి కూడా నేను మెడిసిన్స్ వాడుతూ ఉన్నాను. ఒక 5 దినముల ముందు నేను వెళ్ళి హాస్పిటల్లో టెస్టులు చేయించినప్పుడు నా కిడ్నీ ఇన్ఫెక్షన్ అయిందని చెప్పారండి. షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ అన్నీ ఉన్నాయి. అయినా కూడా 90 సంవత్సరాల ముసలమ్మ బెడ్లో ఉంటారండి. ఆమెని లేపి ఆమెకి తినిపించి ఆమెకి సేవ చేయాలి. మరి ఆ పని చేసుకునేందుకు దేవుడు రోజు రోజుకు శక్తిని బలమును ఇచ్చి నన్ను ఇలా నడిపిస్తున్నందుకు దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములండి. మరి నిన్నటి దినాన నేను హాస్పిటల్కి వెళ్ళాను. సుజాతమ్మ గారు మరి గ్రూప్లో ఉన్న బిడ్డలందరూ కూడా యెహోవా వేరే సంఘంలో మరి దేవుని సన్నిధి సాహసంలో కూడా ప్రతి ఒక్క బిడ్డలు నా గురించి ఎంతగానో ప్రార్థించిన బిడ్డలందరికీ పేరు పేరిట వందనాలు. మరి టెస్టులకు వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ క్లియర్ అయ్యాయని దేవుడు నన్ను స్వస్థపరిచిన విధంగా డాక్టర్లు చెప్పారు. హల్లెలూయా.
హల్లెలూయా. నా జీవితంలో ఎంత గొప్ప మేలు దేవుడు నా యందు చేసి ఉన్నారో, అలాగే మీ అందరూ కూడా అనుదినం మీరు కూడా మీ కుటుంబంలో సంతోషంగా ఉండాలని ఇలా నా చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. చక్కటి సాక్ష్యం చెప్పిన వినోదనమ్మ గారికి మరి దేవుడు చేసిన కార్యము మరి టెస్ట్ల విషయంలో ప్రతి విషయంలో కూడా దేవుడు కృప చూపించారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇండియాకి వెళ్ళలేదంటమ్మా? 20 సంవత్సరాల నుంచి. మనం 1 సంవత్సరం 2 సంవత్సరాలు వచ్చేటడికి పిల్లల జ్ఞాపకం వచ్చేస్తారు, వెళ్ళిపోతారు. ఎన్ని సంవత్సరాల నుంచి కూడా దేవుని మహాకృపను బట్టి కువైట్ దేశంలో ఉండి మరి పని చేసుకుంటానికి దేవుడి శక్తిని బలమును అనుగ్రహిస్తున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకా పరిపూర్ణమైన ఆరోగ్యము వినోదనమ్మ గారికి దేవుడు ఇవ్వాలని మీ అందిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. లివర్ విషయంలో, కిడ్నీ విషయంలో, సమస్త విషయంలో దేవుడు మరి బిడ్డను బలపరిచేలాగన మీ అందిన ప్రార్థనలో వినోదనమ్మ కొరకు ప్రార్థించండి. మరి ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పండి. ప్రైజ్ లేడండి. దేవుని సహవాసం అనేది దేవుని సన్నిధానంలో ఈ విధంగా సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయానికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. యెహోవా ఈరే దేవుని సన్నిధానంలో మీరందరూ చాలామంది వస్తున్నారు, నాకైతే ఎవరో తెలీదు. దేవుని మహాకృపను బట్టి నా కొరకు, నా కుటుంబం కొరకు సుజాతమ్మ గారు, వినోదమ్మ గారు, ఇంకా చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. నా కుటుంబం గురించి ప్రార్థిస్తున్నారు. అలాగే మా కంపెనీ విషయంలో అందరికీ తెలిసిందే, రిలీజ్ ఇస్తానని చెప్పినారు. కానీ రిలీజ్ అయితే ఇస్తానని 2 నెలలు అయితే చాలా భయంకరంగా నన్ను ఇబ్బంది పెట్టారు మా మేనేజరు. ఇస్తానని మళ్ళీ ఇవ్వనని, కేసు అని, ఆబ్సెంట్ కేసు అని చాలా అని అన్నారు. కానీ కేసు అయితే పెట్టలేదు. అమ్మగారికి చెప్పాను, సుజాత అమ్మగారికి పరిస్థితి అంతా. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను, ఇస్తారని నేను చాలా ఆశపడ్డాను. కానీ దేవుని చిత్తమేమైనదో కానీ మరలా నాకు ఇవ్వలేదు. అదే కంపెనీలో డ్యూటీ అయితే మరలా అక్కడే ఇచ్చినారు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ విధంగా దేవుని సహవాసం అనే సన్నిధానంలో నిలబడి ఈ విధంగా సాక్ష్యం చెప్పుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ధన్యతకు, ఆయన సంతోషము, ఆ యొక్క దేవుని సన్నిధి అనుభూతి నేను పొందడానికి ఇచ్చిన ఆనందానికి నేను ఏమి ఇచ్చినా ఆయన రుణాన్ని అయితే నేను తీర్చుకోలేనమ్మా. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. నెక్స్ట్ మంత్ అయితే నేను వెకేషన్కి వెళ్ళాలని మా మేనేజర్ని నేను అడిగాను. కానీ తర్వాత చూద్దామని అంటున్నాడు. త్వరగా వెకేషన్ ఇచ్చేలాగా నేను నెక్స్ట్ మంత్ కూడా ఇంటికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. నాకైతే 3 కుమార్తెలు, వారి నిమిత్తం కూడా మీరు అందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. అలాగే నా కొరకు, నా కుటుంబం కొరకు యెహోవా ఈరే సన్నిధానంలో ప్రతి బిడ నిమిత్తం కూడా మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుని సహవాసం నిమిత్తం మేము కూడా ప్రార్థన చేస్తాము. సహోదరుల ఐక్యత కలిగి నిలిచి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని దేవుడు చెప్పినట్లుగా మనందరం కూడా ఆయన రాకడకు సిద్ధపడే వారంగా ఉండాలని, మనందరం కూడా దేవుని సన్నిధానంలో ఒక డ్యూటీల వలె ఎలగాలని, నేను కూడా అందులో మేమందరము మన కుటుంబాలు ఉండాలని ప్రార్థన చేద్దామమ్మా. ఈ చిన్న సాక్ష్యము నా ప్రార్థన విజ్ఞాపన దేవుడు దీవించునుగాక. ఆమేన్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి చక్కటి సాక్ష్యం చెప్పిన బ్యోలా గారికి నా ప్రత్యేకమైన వందనాలమ్మ. మరి బిడ్డకి ఇచ్చిన 3 కుమార్తెలు, పెద్ద కుమార్తె నిమిత్తము, అలాగే 2వ కుమార్తె ప్రెగ్నెంట్, మరి ఆ పాప కొర గురించి కూడా ప్రార్థించండి. 3వ కుమార్తె వివాహమునకు మరి చేయాలనుకుంటున్నారు. మరి బిడ్డ నిమిత్తం కూడా ప్రార్థించండి. వాట్సాప్ గ్రూప్ నడిపిస్తున్నారు, యెహోవా ఈరే అని వాట్సాప్ గ్రూపు. మరి దాని విషయంలో కూడా దేవుడు కృప చూపించేలాగన మరి బ్యోలా గారు మరి ఉన్న ఇబ్బందుల నుంచి దేవుడు విడిపించి సమాధానం ఇచ్చేలాగన ప్రార్థించండి. సమస్త విషయంలో కూడా మరి బిడ్డ కూడా ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారు. ప్రయాణ నిమిత్తం కూడా మీ అందరిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అనేకమైన కార్యములు చేశారు. మరి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వాటిని చెప్పుకోలేని సమస్యతో కూడా బిడ్డ బాధపడి ఉన్నారు. అటువంటి సమయంలో ప్రార్థించగా దేవుడు విడిపించి సమాధానమునిచ్చి ఈరోజు సాక్షిగా నిలబెట్టిన దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలిగిన గాక. మరి ఇంకా బిడ్డ యొక్క అవసరతలు దేవుడు తీర్చేలాగా మీ అందిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. చెప్పబడిన సాక్ష్యం దేవుడు అంగీకరించి వారికి మనకు ప్రతిఫలం ఇచ్చిన గాక. ఆమేన్. ఇంకెవరైనా సాక్ష్యం చెప్పేవారంటే ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పు. సమయం లేదమ్మా, తొందరగా వాక్యానికి సమయం ఇద్దాం. లేనట్లయితే మరి సాక్ష్యముల కొరకు, ఇంతవరకు జరిగిన ఆరాధన కొరకు మన మధ్యన ఉన్న కుమారి గారు మరి ప్రార్థన చేస్తారమ్మా. సాక్ష్యముల కొరకు, జరిగిన ఆరాధన కొరకు.
నామానికి మహిమ కలుగును గాక. దేవుని సన్నిధి సవాసములో కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఆత్మీయ తల్లి గారికి నా ప్రత్యేక వందనాలు. మరి సాక్ష్యముల కొరకు, ఆరాధన కొరకు చిన్న ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి, మహాగణుడు మహోన్నతుడు సృష్టికర్తవైన మా దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబులైన మా దేవా, అయా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయా ఆ దేవుని సన్నిధి సవాసములో కూడి వచ్చిన ఆత్మీయ బిడ్డలందరూ కూడా నాయన మరి ఆరాధించిన బిడ్డల్ని దేవా, మరి సాక్ష్యములు చెప్పిన బిడ్డల్ని, మరి తండ్రి ప్రత్యేక పాటలు పాడిన బిడ్డల్ని కూడా దీవించి వారిని వారి కుటుంబాలను తండ్రి బలపరచమని అడుగుచున్నాను ప్రభా. నీకు స్తోత్రములు తండ్రి. హయా ఇదిగో నా తండ్రి దేవా, దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి, నీ నామములో బలపరిచి సమృద్ధిపరచమని అడుగుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములయ్యా. అయా వారి కుటుంబాలను దీవించండి నాయన. అయా ఇదిగో నా తండ్రి మరి దేవా తండ్రి ఇదిగో నాయన మరి సాక్ష్యములు చెప్పిన బిడ్డల్ని కూడా నాయన వారిని వారి కుటుంబాలని, ఇంకా ఏ బిడ్డ ఏ కుటుంబంలో తండ్రి ఏ అక్కర్ల అవస్థతలు ఉన్నాయో ప్రభా, వారి అక్కర్ల అవస్థతలు యేసు పరిశుద్ధ నామములో తీర్చమని అడుగుచున్నాను తండ్రి. అయా యథార్థంగా అడిగితే కాదనగలని ఇష్టపడువాడను సహాయము చేయవాడనని నీ వాక్య లేఖనమును బట్టి ప్రార్థించుచుండగా ప్రభా, అయా తండ్రి దావీదు ప్రార్థన ఆలకించిన విధానాన్ని బట్టి మా పక్షాన మీరుండి నాయన విజ్ఞాపన కలిగి సిద్ధపాటు చేసి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, నీ దీవెన ఆశీర్వాదం బిడ్డలందరికీ వారి కుటుంబాలకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రార్థించిన కుమారి గారికి నా ప్రత్యేకమైన వందనాలమ్మా. మరి ఈ సమయమున ఉత్తర పద్ధతులు చదువుకుందాము. కీర్తన గ్రంథము 82వ అధ్యాయము మన ఆత్మీయ సహోదరి మరి శాంతి గారు చదివి వినిపిస్తారు. ఉత్తర పద్ధతులు అందరూ కూడా మరి శాంతి గారు ఒక వచనం చదివితే రెండో వచనం మీరు చదివి ఏకీభవించింది. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. దేవుని సన్నిధి సంగ్రూపు నడుపుతున్న ఆత్మీయ దైవజనులు గారు సుజాతమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన ఆత్మీయ సహోదరులందరికీ నా వందనములు. దైవజనులైన ఐజక్ గారికి ప్రత్యేకమైన వందనాలండి. ఈ సమయంలో దేవుడి దినమును ఏర్పరిచిన ప్రత్యుత్తరములు చదువుకుందాము. ఆశాపు కీర్తన 82వ అధ్యాయము ఇలా ఉన్నవి. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికిని న్యాయము తీర్చుడి, శ్రమగల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారములో ఇటు అటు తిరిగిలాడుదురు. దేశమునకున్న ఆధారములనియు కదులుచున్నవి. అయినను ఇతర మనుష్యులు చనిపోవునట్లు మీరును చనిపోవుదురు, అధికారులలో ఒకడు కూలినట్లు మీరును కూలుదురు. దేవా లెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే స్వాత్యముగా ఉందురు. ఇంతటితో వాక్య పరంతరమమ్మ. ఇచ్చిన సమయాన్ని బట్టి అందరికీ వందనాలు. ఆమెన్. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇక సమయమున మరి వాక్య జ్ఞానంలోకి వెళ్ళిపోదామమ్మ. మన మధ్యన మరి దైవసేవకులు, దేవుని రాజ్య సువార్త పరిచర్యలు, మరి సంఘ కాపరి, మరి వ్యవస్థాపకులు మన మధ్యన ఉన్నారు ఐజక్ గారు. మరి ఇక వాక్యమునకి సమయమును మరి దైవ సేవలకు అప్పగిస్తున్నాము. అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రేమపూర్వకంగా ఆహ్వానించండి. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకి లేవనెత్తుదాం. అక్కడొకళ్ళు కూర్చోద్దని చెప్పాను కదమ్మా. ఆ వెనకేంటి అక్కడ, ఇటేంటి ఇటు ఎదరికొచ్చేయండి. ఇటు ఉన్నారు కదా, ఇటు వచ్చేసేయండి. పురుషులు ఇలా వచ్చేసేయండి, ఇటు వచ్చేయండి, ఎదరికొచ్చేయండి. పురుషులు అందరూ ఎదరికొచ్చేయండి అమ్మ. ఇటు ఉన్నదే నలుగురు అమ్మ. మళ్ళీ అదేంటిది, ఇక్కడి నుంచో మొదలవుద్ది భక్తి క్రమశిక్షణ.
వచ్చేసేయండి, ఏమనుకోకండి, వచ్చేయండి అమ్మ. నాకంటే పెద్దవారు మీరు ఇలాగంటున్నారు అనుకోవద్దు, కానీ మరి తప్పదు, వచ్చేసేయండి, ఎదరికి వచ్చేయండి. పురుషులు స్త్రీలందరి దగ్గరికి వచ్చేసేయండి. అక్కడ ఎవరు ఉన్నారా? వచ్చి కూర్చుంటారా? వచ్చేస్తే మంచిదే, మనవాళ్ళే కదా అందరూ. దేవునికి స్తోత్రం. ఓకే, తర్వాత వర్షిప్ వారైనా వచ్చి కూర్చుంటే చాలా మంచిది, అందరూ చక్క మంచిది. మన వాళ్ళు మనం గౌరవించుకోవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయము ఎంత అయింది? 3:50. ఇది కరెక్టేనా? 4 అనుకోండి, 4 అయ్యింది. ఒక 45 నిమిషాలు అరగంట మాట్లాడు. 3:45. సరే, ఒక అరగంట సేపు వాక్యాన్ని ధ్యానించుకుని, బర్త్డే ఫంక్షన్ ఉంది కదా, బర్త్డే కేక్ కటింగ్ చేయాలి. ఓకే 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 ఓకే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కూడి వచ్చినటువంటి విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. అలాగే స్త్రీలకి పురుషులకి కూడా ఈ అవకాశమును నాకు అనుగ్రహించినటువంటి ప్రియులు, మరి దేవుని సన్నిధి సహవాసము వ్యవస్థాపకురాలు, సంఘ కాపరిగా ఉన్నటువంటి ప్రియులు గారు, పి సుజాతమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు. సంఘ కార్యవర్గానికి, విశ్వాసులైన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మంచిది. గత కాలంలో, గత నెలలో కదా వచ్చా. అలాగే వినోదనమ్మ గారికి కూడా నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. ఆ రోజు మాట్లాడుకుంటున్నాం, ఈరోజు చూస్తున్నాం. ఇంకెక్కడ శాంతి, ఎక్కడ శాంతి, విజయం, ఎవరు మాకు కొంచెం రిలేషన్ ఉన్నటువంటి కుమారమ్మ గారా, జయలక్ష్మి అమ్మ గారు. ఓకే, రైట్, గుడ్. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. గత నెలలో మనము వివరించుకున్న అంశం ఏమిటమ్మా? గత నెలలో వాక్యోపదేశం చేసుకున్నాం కదా. ఏంటి? బల్లారాధన గురించి కదా. బల్లారాధన అంటే ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవడానికి యోగ్యులు, అది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, రాత్రికాల సమయంలోనా, పగల, లేకపోతే ఆదివారమా, ఏంటి, కొన్ని విషయాలు విపులంగా వెరీ క్లియర్గా మాట్లాడుకున్నాం కదా. అయిపోయింది. ఈరోజు అంశం ఏమిటో చదువుకుందాం. దాన్ని కొంతసేపు వివరించుకుని వాక్య ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. కొంచెం చదవగలిగిన వారు రెఫరెన్స్ ఇవ్వండి. ప్రకటన గ్రంథము, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. మరొకసారి నేను చదువుతాను. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. అవును, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నాయన, నీ పక్షాన నేను నిలువబడ్డాను. నా మాటలు ఎవరికి పనికిరావు, కానీ నీ మాట మనిషిని జీవింపచేసేది, ఉజ్జీవింపచేసేది, బలపరిచేది, అది మా బ్రతుకుల్ని నాయన నడిపించేది. కనుక నీ మాట ద్వారా మమ్మల్ని నింపండి. మా హృదయాలు నూతనమగుట నీ మాట వలననే, నీ వాక్యము ద్వారానే. కనుక ప్రభా, నీ పక్షాన్ని నిలబడుచుండగా నీ ఆత్మను, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి, మీ జ్ఞానముతో మమ్మల్ని నింపి, మా హృదయాలకు కావలసినటువంటి నాయన ఆహారం మాకు అనుగ్రహించమని నాయన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది రాకడ సమయం. ఇందాక ఎవరో లాస్ట్ ప్రార్థన చేసిన వారు ఆయన రాకడలో మనం ఎదుర్కొనులాగన అని మెన్షన్ చేశారు. ఎవరు చేశారు ప్రార్థన ఇందాక? ఎవరో గట్టిగా మాట్లాడతలేదమ్మా మీరు. మణిగారు, ఆవిడ సిస్టర్ గారు కదా. ఆయన రాకడలో మనం ఆయన ఎదుర్కొనులాగన, మనమందరం సంసిద్ధపడలాగన అని ఒక మెన్షన్ చేశారు రాకడ గురించి. చాలా మంచి విషయం. నా సబ్జెక్టులో ఒక భాగం అనుకున్నాను అప్పుడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎన్ని కూడుకులు పెట్టినా, ఎన్ని ఉద్యోగ సభలు పెట్టినా, ఈ ప్రపంచంలో ఎంత సువార్త ప్రకటించబడుతున్నా దాని యొక్క తాత్పర్యం ఏంటంటే దేవుని రాకడ ఒకటి ఉంది. ఏముంది? దేవుని రాకడ ఉంది. ఆయన వస్తారు, మనము సంసిద్ధమై ఉండాలి. అదే కదా కాన్సెప్టు. అలా సంసిద్ధమై మనల్ని దేవుడే ప్రతిష్ఠించుకుని మనల్ని ఎక్కడ పెట్టాడు అని అంటే సంఘంలో పెట్టాడు. ఎక్కడ పెట్టాడు?
ఒక సంఘంలో పెట్టాడు. దేవుని సన్నిధి సహవాసం అయి ఉండొచ్చు, మన గాడ్స్లో మినిస్ట్రీ అయి ఉండొచ్చు, దేవుని రాజ్య సువార్త పరిచయలు ఉండొచ్చు, లేక ఎలో మినిస్ట్రీ అవ్వచ్చు. అలాగ రకరకాలుగా మనం ఏదో పేర్లు పెట్టుకుని కొనసాగించుకుంటున్నాం. ఎవరు చేసినా కానీ దాని తాత్పర్యం ఏమిటి అని అంటే, యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయారు. ఆయన ఎందుకు చనిపోయారు అని అంటే, మన నిమిత్తము మన పాపాల నిమిత్తము చనిపోయి తిరిగి లేపబడ్డాడు. ఆయన ఇప్పుడు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆధారకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు. ఈ సంఘాలన్నిటినీ నడిపిస్తున్నది ఆయనే. మనమందరము మనల్ని సంసిద్ధపరిచేది ఆయనే. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య దేవుని కుడిపార్శ్వన కూర్చున్నారు కదా, ఆయన ఒకానొక రోజున వస్తారు. ఆయన వచ్చే రాకల్లో మనమందరము అపరిశుద్ధులుగా అపవిత్రులుగా లేకుండా పరిశుద్ధత కలిగి ఆయన ఇచ్చిన రక్షణలో పాలి భాగస్తులై ఆయన రక్తం చేత కడగబడిన మనము క్రీస్తు అనే సంఘం మీద బండ మీద కట్టబడిన సంఘములో మనం ఉన్నాము. మనము సంసిద్ధమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే ఆయన రాకలో మన పోకలో జరిగే ఇదొక సంభాషణ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇది చాలా భయానకమైనటువంటి కాలం. ఏ కాలం? గట్టిగా మాట్లాడాలి మీరు. అలా వచ్చాము వెళ్ళిపోయామన్నట్టు ఉంటే కుదరదు నాకు అసలు. ఏమండి, మనం ఇది చాలా భయానకంగా ఉంది కాలం. అంత్యకాలము అని అంటున్నారు, అంత్య గడియలు అని అనొచ్చు. చాలా భయానకమైన విషయాలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఎందుకు జరుగుతున్నాయనంటే ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. ఈరోజు పాఠ్య అంశం ఏమిటంటే, మీకు గుర్తుండడానికి ఏమని అంటానంటే సిద్ధపాటు. ఏం చెప్పండి? సిద్ధపాటు. ఎవరు సిద్ధపాటు? మనము సిద్ధపడి ఉండాలి. ఆయన రాక కోసం సిద్ధపడి ఉండాలి. అందుకే పాఠంలోకి వెళదాం. ఏమండి, ప్రకటన గ్రంథం, యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అందరూ చెప్పండి, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు అంటున్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో మనం బాగా తెలుసుకోవలసిన పాఠాలు ఏమిటి అని అంటే, ఏమన్నా పొట్టి చెట్టెక్కాడు, పండు కోసాడు, దిగాడు, ఎంత ఉన్నాడో, ఏమండి యేసయ్యను చూశాడు, ఈ కథలు పోయినాయి కాలం. ఏమండి, చాలా మంచి స్టోరీ అది. అసలు ఆ ఒకే ఒక మెసేజ్లో ఉంది మన రక్షణ అంతా. ఏమండి, కానీ ఆ కథల రూపంలో ఉన్నటువంటి ఉపమానాలు కూడా యేసుప్రభు చెప్పారు. అది కాస్తంత పక్కన పెడితే ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తు చాలా దారుణంగా ఉంది. ఏమంటే ప్రపంచ భవిష్యత్తు జరుగుతున్నటువంటి కాలాలు చాలా భయానకంగా ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏమి జరగబోతుంది, అయితే మనం ఏం చేయాలి, ఇప్పుడు సంఘం అంటే ఏంటి, సంఘంలో మన బాధ్యత ఏంటి, మనం ఏ విధంగా సంసిద్ధమై సిద్ధపాటు కలిగి ఉండాలి, అసలు మనల్ని సంసిద్ధపరిచిన వాడు వస్తాడా రాడా, అసలు వస్తానని చెప్పాడా లేడా, ఈ విషయాలు తలెత్తాలి. దేవునికి స్తోత్రం. ఏదో అలా కొనసాగిపోతున్నాం లేక కోయిట్లోనూ ఏమన్నా అని అనుకుంటే ఉద్యోగాలు బాగానే ఉన్నాయి, డబ్బులు సంపాదిస్తున్నాం అంటే కుదరదు. కానీ ఎప్పుడు పోతామో ఏంటో మనకు తెలియదు. ఎందుకనంటే మానవ జీవితం యుద్ధ దినం వంటిది, మానవ జీవితం ఒలికిన నీళ్ళ వంటిది, మానవుని జీవితం నేతగాడి నాడి వంటిది, మానవుని జీవితం గడ్డి పువ్వు లాంటిది, ఆవిరి వంటిది, మంచు వంటిది, పొగ వంటిది. అంటే అల్పమైనది అని అర్థం అన్నమాట. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏదో ఒక రోజున పోతాం. ఏమంటే ఆయన రాకడ మాత్రం ఖాయం. ఆ రాకడలో ఆయన వచ్చేటప్పుడు మనం ఉంటామో వెళ్ళిపోతామో తెలియదు. కాబట్టి మానవ జీవితం చాలా స్వల్పకాలం. కాబట్టి ఇప్పుడు మనం విశదీకరించుకుని మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఏమంటే రాకడ విషయాలు, అసలు దేవుడు ఏం చెప్పాడు, అది ఏ కాలము అనే విషయాల్ని. ఏమంటే యోహాను గారు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో ప్రస్తుత పరిస్థితుల్లో దేవుని రాజ్య సువార్త పరిచయల పక్షంగా దేవుడు ప్రేరేపణ మేరకు ఏమంటే ఇదే అధ్యాయాలు కంటిన్యూషన్ చేస్తున్నాను. ఇప్పటి వరకు 6 అధ్యాయాలు వచ్చినాయి. 37 వారాలకి 6 అధ్యాయాలు కంటిన్యూషన్ జరుగుతున్నాయి. ఎందుకంటే ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏమంటే భూత వర్తమాన భవిష్యత్తు కాలాలను కూర్చొని రాయబడిన గ్రంథం. అయితే ఈ 1వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని అంటున్నాడు. ఏమంటే ప్రకటన గ్రంథము అనేటప్పటికి చాలా భయానకంగానే ఉంటుంది కదా. ఏమంటే చదివితే ఏమంటే సరిగా చదవాలి, ఏమంటే చెబితే సరిగ్గా చెప్పాలి, ఏమంటే సరిగా చదవకపోయినా సరిగా చెప్పకపోయినా ఆ తెగుళ్ళన్నీ వచ్చేస్తాయి అన్నాడు. కాబట్టి వచ్చేస్తాయి, ఎందుకు వచ్చిందిలే ఈ పుస్తకం మూసేసి కూర్చుంటే బాగుండు అనేది మన అభిప్రాయం. కానీ అందులో ఉన్నది ఏంటి అనేది తెలుసుకో.
కాబట్టి తెలుసుకోవాలి. ఎందుకంటే నా భావన ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ దేవుడే వ్రాయించాడు కదా. మరి ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం అడిగినప్పుడు ఆ విషయాలను బయలుపరచడా? బయలుపరచకపోతే ఇంకెందుకు రాయించినట్టు? ఎవడికి అర్థం కాని చదువు వ్యర్థవరా అన్నట్టు ఇలా పెట్టి కూర్చుంటే ఉపయోగం ఏమిటి? అందుకే దీని మీద పట్టు సాధిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. నాకు తెలిసిన జ్ఞానంలో, ఆయన ఇచ్చిన జ్ఞానంలో మీకు విశదీకరిస్తాను. దేవునికి స్తోత్రం. కాబట్టి యోహాను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలు. ఎన్ని అధ్యాయాలమ్మా? వద్దు, తీసేయద్దు, స్టెప్ బై స్టెప్ చెవులు పెట్టండి, అంతే. అలా వెళ్ళిపోద్ది సబ్జెక్టు. మీరు చక్కగా విపులీకరించి అంతా వెళ్ళిపోద్ది 1 by 1. మీరు ఏం కష్టపడవసరం లేదు. నేను తీయమన్నప్పుడు తీయండి, అంతే. ఏమండి, ప్రకటన గ్రంథం ఎన్ని అధ్యాయాలు, ఎన్ని వచనాలు? అవి అధ్యాయాలు గుర్తుండవండి, వచనాలు ఎందుకంటే 404 వచనాలు. ఎన్ని వచనాలు? 404 వచనాలు. ఎవరు రాశారు ఇది? యోహాను గారు రాశారు. ఏ యోహాను రాశాడు? చాలామంది యోహానులు ఉన్నారు ఇందులో. అమ్మ మరియమ్మ గారులు చాలామంది ఉన్నారు, యేసు ప్రభువులు ఇందులో చాలామంది ఉన్నారు, యేసేపులు చాలామంది ఉన్నారు. ఎవడో మనకు తెలియదు కదా. అలా విన్నాం ఇంతకాలం. కాబట్టి ఏమండి, యేసు ప్రభు శిష్యుడు అయినటువంటి ప్రియాతి ప్రియమైనటువంటి శిష్యుడు ఈయన. ఇంకొక శిష్యుడు ఉన్నాడు కదా ఆయన. అప్పుడు అరణ్యంలో కేకలు వేయచ్చు, శిరఛేదనం చేయబడి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన ఒక ఆయన, ఇంకొక ఆయన, అలా చాలామంది ఉన్నారు. అయితే ఏమండి, ఈ యోహాను గారికి ప్రత్యక్షత వలన ఏం జరిగింది అని అంటే, గ్రంథకర్త యోహాను గారు. ఇది ఎప్పుడు రాయబడ్డదంటే క్రీస్తు శకం 90-95 సంవత్సరంలో రాయబడ్డది. క్రీస్తు శకం 90-95. ఇప్పుడు ఇది 1000లోకి వెళ్ళిపోయింది. అంటే ఇది ఎప్పటి స్టోరీయో అన్నమాట. స్టోరీ కాదు, సాక్షాత్తు దర్శనం. అయితే ప్రకటన అంటే అర్థం ఏంటంటే బయట పెట్టడము, లేక తెలియజేయడము, లేక ప్రకటన చేయడము అని అర్థం అన్నమాట. ఏమండి, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు, 404 వచనాలు. గ్రంథకర్త యోహాను గారు. ఏమండి, యోహాను గారు ద్వారా తెలియపరచబడినటువంటి దర్శనం ద్వారా యేసు ప్రభు ప్రత్యక్షత వలన యోహాను గారికి తెలియపరచబడిన ఈ గ్రంథంలో వ్రాయబడిన విశేషాలు ఏంటో మీకు క్లియర్గా చెప్పేస్తాను. నెంబర్ 1, 1వ అధ్యాయంలో ఏముందంటే, ఈ ప్రపంచ చరిత్రకు ఒక హీరో ఉన్నాడు. ఎవరున్నారో మాట్లాడరు ఏంటమ్మా, ఉలుకు పలుకు లేకుండానా? గట్టిగా మాట్లాడండి. ఇది ఎవరు మాట్లాడిపోతే వాళ్ళకి బిర్యానీ ఇవ్వద్దు మీరే. దేవుని స్తోత్రం. అదొకటి, నేను లడ్లోటి తెచ్చాను, అరటిపళ్ళు ఒకటి తెచ్చాను, పెద్దవి అసలు ఇవ్వద్దు. మంచిది, మా సంచిలో వేసేయండి. దేవుని స్తోత్రం. 1వ అధ్యాయంలో ఈ ప్రపంచ చరిత్రకు కర్త ఒక ఆయన ఉన్నాడు. ఏమండి, ముగింపు ఒక ఆయన ఉన్నాడు. ముగింపు ఒక ఆయన, ఏమండి, కర్త ఒక ఆయన. అంటే ఆది అంతానికి ఒక ఆయన ఉన్నాడు, ఒక హీరో ఉన్నాడు కదా. ఆ హీరో ఉన్నాడంటే హీరోకి వెనకాల ఎవరు ఉంటారు? సైన్యం ఉంటారు. దేవుని స్తోత్రం. అదే ఈ 1వ అధ్యాయంలో సింపుల్గా మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. ఈ ప్రపంచ చరిత్రకు కర్త, ముగింపు ఒక ఆయన ఉన్నాడు, ఆ హీరో గారు. అయితే 2-3 అధ్యాయాల్లో ఆ హీరోకి ఒక సైన్యం ఉంది. ఏముంది? సైన్యం ఉంది. మన సినిమాలో చూస్తాం కదా, చూడలేనట్టు ఏమి యాక్ట్ చేయకలండి, అన్నీ చూసిన బ్యాచే, అన్ని ఆశలు వేసి ఇక్కడికే వస్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి మన దగ్గర దాయొద్దు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమండి, ఆ హీరో గారికి వెనకాల ఎవరుంటారో ఒక గ్యాంగ్ ఉంటుంది. అలాగా 2-3 అధ్యాయాల్లో ప్రసాద్ ఈ హీరో గారికి ఒక గ్యాంగ్ ఉంది. ఆ గ్యాంగే 7 సంఘాలు. దేవునికి స్తోత్రం. అర్థమైంది? వెరీ క్లియర్గా మీకు విఫలీకరణ సాధారణ పద్ధతులు అన్నమాట. ఏమంటే 2-3 అధ్యాయాల్లో ఆ హీరో గారికి ఉన్నటువంటి సైన్యము 7 సంఘాలు. ఇంతకీ ఆ హీరో గారు ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఇలా చెప్తారు, మీరు 2 చేతులు ఎత్తాలి, ఎంత మురిసిపోతాడో మిమ్మల్ని చూసి ఆయన. అది కాబట్టి ప్రభు నందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఏమండి, 1వ అధ్యాయంలో ఈ ప్రపంచ చరిత్రకు కర్త, ముగింపు ఆయనే ఒక యేసయ్య ఉన్నాడు. 2-3 అధ్యాయాల్లో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి సంఘాలు 7 సంఘాలు. ఆ సంఘాలు ఎక్కడ ఉన్నాయి? ఆసియాలో ఉన్నాయి. ఈ భూమి ఏర్పడిన తరువాత, ఈ భూ ప్రపంచాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఖండాలు 3 ఉన్నాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా, అప్పుడు మనం చదువుకున్నప్పుడు 5, ఇప్పుడు ఎంత అనుకుంటా. కానీ అప్పుడు 3. 1 ఆసియా, 2 ఐరోపా, ఆఫ్రికా, యూరప్. 3 ఉండి ఈ 3లోనే జనసంఖ్య ఉండేది. అదంతా ఎంటీ అన్నమాట. కాబట్టి ఆసియాని దేవుడు బాగా ప్రేమించి జనసంఖ్య బాగా ఉంది. ఈ ఆసియాలో ఉన్నటువంటి 7 సంఘాలు స్థాపించబడ్డాయి క్రీస్తు అనే బండ మీద, లేకపోతే క్రీస్తు పేరట. ఏమండి, అక్కడ స్థాపించబడిన సంఘాలు ఎన్ని? 7 సంఘాలు. ఈ 7 సంఘాలు ఎక్కడున్నాయి? ఆసియాలో ఉన్నాయి. ఈ ఆసియాలో ఉంటే ఇవి ఏ దేశంలో ఉన్నాయి?
ఏ దేశంలో ఉన్నాయనంటే టర్కీ దేశంలో ఉన్నాయి, డెంజిలి అనే జిల్లాలో ఉన్నాయి, బెతేనియా అనే ఊరిలో ఉన్నాయి. మీరు ఇప్పుడు వెళ్ళి చూసిన డబ్బు బాగా ఉందంటే అక్కడ ఉన్నాయి. అయితే ఉన్నాయా అంటే అన్ని భూకంపాలు వచ్చి శిథిలమైపోయినాయి. 7 సంఘాలు. ఆ 7 సంఘాలు ఏంటో తెలుసా? ఎఫెస్, స్మోర్నా, ఏమండి, ఎఫెస్, స్మోర్నా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా. ఎఫెస్ అంటే కోరుకున్న సంఘం, ఏమండి, స్మోర్నా అంటే చేదైన సంఘం, ఏమండి, పెర్గము అంటే యేసు రక్తము చేత కొనబడిన సంఘము, తుయతైరా అంటే ధూపము లేక నైవేద్యం అంటే విగ్రహారాధన నుండి బయటకు వచ్చినటువంటి సంఘము, ఏమండి, 5వది సార్దీస్ సంఘము, శేషము అంటే శేషం అని అర్థం. డాక్టర్ మార్టిన్ లూథర్ సంస్కరించగా ఎందుకు సంస్కరించాడు? పోపులు పట్టుకుపోగా, ఆర్కలైవ్ పట్టుకుపోగా, రోమా ప్రభుత్వ పరిపాలనలో 19 మంది చక్రవర్తులు పరిపాలన చేసి సంఘాన్ని విచ్ఛిన్నపరుస్తూ ఉంటే దాన్ని సంస్కరించినటువంటి వ్యక్తి డాక్టర్ మార్టిన్ లూథర్. ఇది 1500వ శతాబ్దంలో ఏర్పడ్డది. కాబట్టి సార్దీస్ అంటే శేషము, వాళ్ళంతా నాశనం చేసేగా మిగిలిన సంఘమే సార్దీస్. అది 15వ శతాబ్దంలో డాక్టర్ మార్టిన్ లూథర్ ద్వారా పునరుద్ధరించబడినటువంటి సంఘము. ఇక 6వ సంఘము ఫిలదెల్ఫియా సంఘము, అంటే సహోదర ప్రేమ సంఘము, సహోదర సంఘము, సహోదర ప్రేమ సంఘము. ఇక 7వది లవోదికియా సంఘము, అంటే ప్రజలు ఏలుబడి ఎందున్న సంఘము. ప్రజలే సంఘాన్ని ఏలుబడి చేస్తున్నారు. ఇవన్నీ ప్రజలు ఏలుబడే బాబా. యేసయ్య ఉండడు ఇందులో. అది మీ సంఘమైనా నా సంఘమైనా ఎవరి సంఘం, ప్రజలు చెప్పినట్టు పాదిరి గారు నడవాలి, పాదిరి గారు చెప్పినట్టు మీరు నడవాలి. ఇద్దరు కాంప్రమైజ్ అయిపోవాలి, కానీ ఆయన చెప్పినట్టు నడవు. అనవసరంగా పిలిచారు నిన్ను కదా మీరు. ప్రస్తుత పరిస్థితి అలా ఉంది. ఎస్, వెరీ ట్రూ. కాబట్టి ప్రభువు నందు ప్రియమైనటువంటి వారులారా, ఏమండి, 7 సంఘాలు. అయితే 1వ అధ్యాయంలో ఈ ప్రపంచ చరిత్రకు కర్త ఎవరు? యేసయ్య అని. ఆ యేసయ్య నిర్మించుకున్నటువంటి సంఘాలు 2-3 అధ్యాయాల్లో రాయబడ్డాయని. అదే ఎఫెసు, స్మోర్నా, ఏమండి, పెర్గము, తుయతైరా, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవోదికియా సంఘం అని, ఏమండి, ఆ సంఘాలను గూర్చి ప్రస్తావించబడ్డది. ఎందుకనంటే ఆ సంఘం యేసు క్రీస్తు పేరట స్థాపించబడిన ఆ సంఘములో పాస్టర్ గారు ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, వారు ఎలా నడుస్తున్నారు, నడవబడుతున్న సంఘాల్లో ఇంకా లోటేముంది, ఇప్పుడు ఆ సంఘం ఏ విధంగా సరిచేయబడాలి అనేది దర్శనము ద్వారా యాహాను గారికి ప్రత్యక్షత కలిగినప్పుడు ఈ సంఘాలను గురించి ప్రస్తావించిన మాటలు కనబడుతూ ఉంటాయి. ఇక 4 నుంచి 22 అధ్యాయాలు చూస్తే ఎన్ని భాగాలు చేయొచ్చు అంటే 4-5 అధ్యాయాల్లో ఈ హీరో గారికి చేసేదేంటి అంటే పరలోకంలో చేసేదేంటి, యేసయ్య పరలోకంలో చేసేదేంటి, 4-5 అధ్యాయాల్లో పరలోకం గురించి మాట్లాడాడు. ఇంకా 6 నుంచి 18 అధ్యాయాల వరకు కూడా భూమి మీద ఏం జరుగుతుంది అమ్మా, భూమి మీద ఏం జరుగుతుంది. ఇక 19వ అధ్యాయంలో 2వ రాకడలో ఏం జరుగుతుంది. ఇక 20, 21, 22 అధ్యాయాల్లో నిత్యత్వంలో ఏం జరుగుతుంది. నిత్యత్వం అంటే అప్పుడు ఇది అంత శిథిలమైపోయి మనం అంతకి ఎగసిపోయి ఆయనతో కూడా ఉన్నప్పుడు అక్కడ జరిగే ప్రక్రియ ఏంటి. ఇదే ప్రకటన గ్రంథం. అసలు సిసలైన సబ్జెక్ట్ తెలుసుకోవాల్సింది ప్రకటన గ్రంథమే. అంత్య దినాల్లో ఇంక అయిపోయినాయి. మీరు రండి, ఆశీర్వాదాలు, నూనెకాయలు, కచ్చిపు ఇవి వద్దు, ఇవి అయిపోయినాయి. ఇప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉండాలంటే ప్రకటన గ్రంథంలో ప్రపంచ భవిష్యత్తు ఏమైపోతుంది, యేసయ్య వస్తాడా రాడా, ఆయన నిర్మించబడిన సంఘాలు ఎత్తబడవా, అందులో ఉద్యమం ఉందా, ఎలా ఉండాలి, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి అనేది తెలుసుకోవడమే ప్రకటన గ్రంథం. అందుకే ఇది చివరిలో రాయించాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది హిస్టరీ 22 అధ్యాయాలు. అయితే 7 సంఘాలు, ఈ 7 సంఘాలు 7 ఊర్లు ఉన్నాయన్నమాట. అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు లేవు, శిథిలమైపోయినాయి. అయితే 7 ఊర్లు టర్కీ దేశంలో ఉన్నాయి. అప్పుడు బెతానియా అనేవారు టర్కీలో డెంజిలి అనే జిల్లాలో ఉన్నాయి. అయితే ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఇప్పుడు అంశం ఏమిటంటే యేసుక్రీస్తు యాహానుకు ప్రత్యక్షమయ్యి లేదంటే ఆయన దర్శనమిస్తున్న ఈ దర్శనంలో రాస్తున్న మాట ఏంటో తెలుసా? 7వ వచనంలో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఏంటంట? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటున్నాడు. అసలు ఆయన మేఘంలోనే ఎందుకు రావాలి? అసలు ఆయన రావడానికి అసలు అవసరం ఏంటి? నెంబర్ 1 క్వశ్చన్, ఆయన ఎందుకు రావాలి? ఎందుకు రావాలంటే లూకా సువార్తలు అంటున్నాడు కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు వచ్చేసాడు. ఏమంటే 3.5 సంవత్సరాలు ప్రబోధ చేసేసాడు, సువార్త చేశాడు. ఈ సువార్తలో యేసుక్రీస్తు మళ్ళీ ఏమంటే చాలా నేను మళ్ళీ వెళ్తాను, నన్ను సిలువ వేసేస్తారు, నేను చంపబడతాను, నేను చనిపోయిన తర్వాత మళ్ళీ లేస్తాను, లేచిన తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాను తండ్రి దగ్గరికి, మళ్ళీ వస్తాను, వచ్చిన తర్వాత చాలా విపత్తులు జరుగుతాయి వచ్చే టైంలో అని సువార్త పాఠాల్లో చాలా విఫలీకరించి చెప్పాడు ఆయన.
ఏమండి ఆయన చెబుతూ ఇక్కడ అంటున్నాడు, ఏమండి ఇంతకీ ఏమంటున్నాడు అంటే ఇక్కడ అలా చెబుతూ ఆయన చెప్పినవన్నీ ఇప్పుడు జరుగుతున్నాయి. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అన్నాడు. ఎందుకు రావాలి అని అంటే, ఏమండి యోహాను గారు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట అంటున్నాడు. ఎందుకు రావాలంటే, చదవండి, గట్టిగా చదవండి. సమయము సమీపించినది గనుక. ఏం సమయం? ఎందుకు రావాలా ఆయనంటే, సమయము సమీపించింది. ఎవరి సమయం? నీ సమయమా, నా సమయమా, ఆయన సమయమా? ఆయన సమయం సమీపించింది. ఎందుకు సమీపించింది? ఆయన వెళతా చనిపోయి తిరిగి లేచిన తర్వాత వాళ్ళకి కనబడి 11 సార్లు కనిపించి ఆరోహణమై వెళ్ళిపోయాడు ఆయన కదా. ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతా నేను ఎక్కడి నుంచి వెళ్తున్నానో అక్కడికే వస్తానయ్యా అని అన్నాడు. వచ్చే పర్యంతంలో చాలా విపత్తులు జరుగుతాయి. ఆ విపత్తులు ఏంటో అన్నీ చూసుకుందాం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే ఇప్పుడు ఆయన రావడానికి గల కారణం ఏమిటి అనంటే, సమయము సమీపించింది. ఆయన ఏదైతే చెప్పాడో ఆ సమయము సమీపించింది గనుక ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? చదవండి. ఈ ప్రవచన వాక్యములను చదువువాడును, ఏమంటే వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొను వారు ధన్యులు. గైకొనకపోతే ఇందులో చాలా ఉంది కథ. అంతెంత కథ కాదు, భయానకం ఇదంతా. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ సందర్భంలో యోహాను గారికి పద్మాసు దీపంలో పరవాసి అయిపోయాడు. ఇది ఎప్పుడు రాయబడ్డదంటే క్రీస్తు శకం 90-95లో రాయబడ్డది. ఎందుకు రాయబడ్డదంటే, రోమా చక్రవర్తుల పరిపాలనలో ఏమండి 19 మంది చక్రవర్తులు ఇంచుమించుగా పరిపాలన చేస్తే, రోమా సామ్రాజ్య ప్రభుత్వ పరిపాలన 19 మంది చక్రవర్తులు కూడా చాలా దారుణంగా క్రైస్తవుల్ని హింసించేవారు. ఇప్పుడు యోహాను గారిని క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంటే, అప్పుడు పరిపాలిస్తున్నటువంటి డొమేషియన్ అనే చక్రవర్తి 90-98లో పరిపాలన చేస్తూ ఉంటే క్రీస్తు శకం, ఈ డొమేషియన్ అనే చక్రవర్తి యేసే ప్రభువు ఏమని అన్నాడా? యేసే ప్రభువు, యేసే రక్షకుడు అని యోహాను గారు ప్రకటన చేస్తుంటే, ఈడెవడో మన నేను ప్రభు అయితే ఈ యేసు ప్రభు అంటున్నాడు, ఈయన ఎవడో అడ్డంగా తీసుకుపోయి వేసేయండిరా. ఎక్కడ వేసేయమన్నాడు? పద్మాసు దీపంలో వేసేయమన్నాడు. 9కి వచ్చేయండి. 9కి, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైన యోహానును నేను దేవుని వాక్యమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని అంటున్నాడు. పద్మాసు దీపం అనేది ఉంది. ఎక్కడ ఉందో తెలీదు. మధ్యధరా సముద్రానికి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడు ఉంది. మీరు మ్యాప్ అలా పట్టుకుంటే మధ్యధరా సముద్రం ఉంటుంది కదా, ఏమంటే భూమధ్య రేఖ, అక్కడ మధ్యధరా సముద్రం ఉంది. దానికి 73 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఏమండి అక్కడ వేసేవారు. ఎందుకు వేసేవారు అని అంటే, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అప్పుడు డొమిటియన్ అనే చక్రవర్తి పరిపాలనలో ఆయన తప్పు చేసిన వాడికి విధించే శిక్ష ఏంటో తెలుసా? ద్వీపాల్లో ఏం చేసేవాడు. అందుకే ఈ రాజు యోహాను గారిని ఎక్కడ ఏం చేశాడు? పద్మాసు దీపంలో ఏం చేశాడు. ఆ పద్మాసు దీపంలో ఏముంటుంది? తాపకరమైన విషసర్పాలు ఉంటాయి. అందులో వేసినోడు వాడి చేత కరవబడి వాడికి ఆహారం ఉండదో అక్కడే చచ్చిపోవాలి. ఆడి శిక్ష అలా ఉండేది. రోమా సామ్రాజ్య ప్రభుత్వాల్లో డొమిటియన్ అనే చక్రవర్తి అలా చేసేవాడు. ఇక ఏం చేసేవాడు అంటే, ఏమండి రెండవది నీరో అనే చక్రవర్తి ఉండేవాడు. ఈడు ఏం చేసేవాడు తెలుసా? మనుషుల్ని నువ్వుల్లో వేసేసి చెట్లకి ఎలా వేసేసేవాడు. నువ్వుల్లో కళాయిలో వేసేసి వేపేసేవాడు. ఇలాగ ఆడు స్టైల్ అది, ఆనందించేవాడు అలాగా. ఏమండి మూడవది టైబేరియస్ అనే చక్రవర్తి. ఈడేం చేసేవాడో తెలుసా? సింహాల బోన్లో వేసేసేవాడు. అది ఎవరికి ఎదురుపడ్డదే? దానియేలుకి ఎదురుపడ్డాది. అది ఆడి పరిపాలనలో అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్. ఇది రోమా సామ్రాజ్యాన్ని పరిపాలన చేసినప్పుడు ఆ చక్రవర్తులు తప్పు చేసిన వాడికి వేసే శిక్ష. అయితే యోహాను గారు ఏ తప్పు చేశాడని అంటే, యేసు క్రీస్తుని సొంత రక్షణగా స్వీకరించాడు. ఆయన గురించి ప్రచురపరుస్తున్నాడు. ఎవడు ఆయన సిలువలో నీ కొరకు నా కొరకు చనిపోయాడు, రక్తాన్ని కాచాడు అని ప్రకటన చేస్తుంటే, ఈయన తీసుకెళ్ళి అక్కడ పడేయండి రా అన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, అలాగ రకరకాలుగా 19 మంది చక్రవర్తులు ఆనాడు 250 మంది క్రైస్తవుల్ని ఊచకోతకో చేశారు. ఆ సందర్భం అంత భయానకంగా ఉండేది క్రైస్తవం అంటే. ఆ సందర్భంలో ఈ 7 సంఘాలు క్రీస్తు రక్తము చేత కడగబడి పరిశుద్ధపరచబడి, ఏమండి ఆసియాలో టర్కీ దేశంలో 7 సంఘాలు నిర్మించబడితే, ఆ 7 సంఘాలు ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నిన్ని కాదు, మీరు చదివితే కనబడతా ఉంటాయి.
ఏమండి మీరు చదివినా ఏమో అర్థం అవ్వదులే, చాలా రిఫర్ చేయాలి, ఇది స్టడీ చేయాలి, రకరకాల బుక్స్ చదవాలి, రకరకాల అవన్నీ పెద్ద కథలే, అది దైవజనుల పని. కాబట్టి ప్రభునందు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు. ఏమండి కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ విధమైనటువంటి సంఘటనలో ఇప్పుడు అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆయన ఆ విధంగా పద్మాసు దీపంలో వేయబడి, ఏమంటే ఆయన అక్కడ ఉంటే 18 నెలలు పరిశుద్ధాత్మ దేవుడు తన కాచి కాపాడి, ఆ 18 నెలల్లో ఆయనకి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఆయన చూసింది ఏంటి తెలుసా? ప్రభు దినమందు 10వ వచనం, ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకములో రాసి ఎఫెస్, స్మోర్నా, పెర్గము, తుయతైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడగా తిరుగగా 7 సువర్ణ దీపములను 7 ఆ దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలినవాడు ఒక దర్శనాన్ని చూశాడు. 7 సువర్ణ దీపములు ఏంటి? 7 సువర్ణ దీపములు అంటే ఏమంటే అక్కడ ఉన్నటువంటి 7 సంఘాలకి సాదృశ్యం అన్నాడు. చివరికి 2 అనే యేసు ఉంది కదా, 2వ అధ్యాయం పైన కనబడుతూ ఉంటుంది. ఏమంటే 7 స్తంభాలంటే 7 సంఘాలని, 7 స్తంభాల మధ్యన ఒక ఆయన నిలబడి ఉన్నాడు. ఏమంటే కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆ 7 నక్షత్రాలు ఎవరంట? ఆ సంఘాల్లో ఉన్న పాద్రులు. ఆ పాద్రులు ఎవరి చేతిలో ఉన్నారు? మనుష్య కుమారుని పోలినటువంటి యేసుక్రీస్తు కుడి చేతిలో ఉన్నారు. ఇప్పుడు కుడి చేతిలో ఏమంటే ఈ 7 సంఘాల పాద్రులు ఈయన కుడి చేతిలో ఉంటే, పట్టుకున్నవాడు నిలబడినవాడు యేసు ప్రభు అయితే, ఈ యేసు ప్రభు ఎక్కడున్నాడో 7 సంఘాల మధ్యలో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైంది మీకు క్లియరెన్స్? ఏమండి 7 దీపస్తంభాలు మధ్యలో ఆయన నిలబడ్డాడు. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు. ఈ 7 నక్షత్రాలు దేనికి సాదృశ్యం అన్నాడు? 7 స్తంభాలు 7 సంఘాలకైతే 7 నక్షత్రాలు 7 సంఘాల పాద్రులు. ఇప్పుడు 7 సంఘాల పాద్రులు లేకరాయ్యా ఓ యాహానా, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎలా సిద్ధపడబడాలి, వాళ్ళకున్న లోటుపాట్లు ఏంటి అనేది 7 సంఘాలకు రాశాడు. ఇప్పుడు అది మ్యాటర్ కాదు, అది అక్కడ విషయం. అయితే ఇక్కడ మనం తీసుకున్న అంశం ఏంటంటే, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటున్నాడు. ఆయన మేఘంలోనే మేఘారూఢుడై వచ్చున్నవాడు ఎందుకు రావాలంటే సమయము సమీపించింది. ఎవరి సమయము? ఆయన వస్తాను అని చెప్పిన మాట లేక ఆ సమయము సమీపించింది కనుక ఇప్పుడు యోహాను గారికి దర్శనమిచ్చి వస్తానన్నవాడు ఆనమాలు ఇవ్వకుండా వచ్చేసాడు అనుకో, తిట్టుకోమా, ఈ సచ్చినోడు చెప్పకుండా వచ్చేసాడని కదా. కాబట్టి అన్నీ చెప్పాడు. ఆ చెప్పిన సంగతులు ఆయన రాక అనే సమయము సమీపించింది కనుక ఇవన్నీ రాయవయ్యా, ఇవన్నీ తెలియపరచవయ్యా అని యోహాను గారికి దర్శనం ఇచ్చి తెప్పాడు. ఇది ఇంట్రడక్షన్. చూసారా? ఇలా చెప్తే సంవత్సరంలో బైబిల్ క్లియర్గా అర్థమైపోద్ది. అంతేగాని ఆ టీబీటీ చెప్పి చెట్టెక్కాడు పుట్టెక్కాడంటే అర్థమవు సావదు. ఏమండి కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఏమండి అయితే ఇక్కడ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటున్నాడు. ఆయన మేఘంలోనే ఎందుకు రావాలి? ఆయన మేఘంలోనే ఎప్పుడన్నా వచ్చింది? ఇలాంటి ఆలోచనలు వస్తాయి మీకు? నాకు నిద్ర అవుతా ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఉన్నాం ఏమండి ఏదైనా ఒకటి ఉంటే అస్తమాడు దాని గురించి ఆలోచిస్తాను. ఆయన మేఘంలోనే ఎందుకు రావాలి? మామూలుగా రాలేడా? వస్తాడు. ఆయన మేఘంలోనే ఎందుకు రావాలో చదువుతాం. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. అపోస్తల కార్యాల గ్రంథము 1వ అధ్యాయము 9, 10, 11 వచనాలు. ఏ మాటలు చెప్పి? ఈ మాటలు చెప్పి అంటే కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదువా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకుని ఉన్నాడు. వాటిని తెలుసుకొనడం మీ పని కాదయ్యా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందిదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని ఆ మాటలు చెప్పి వారితో చెప్పిన తరువాత ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయేను. చూసారా? ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏమంటున్నాడో, ఇదిగో మేఘారూఢుడై వచ్చిన. మేఘం కొనిపోయింది. కొనిపోతే మళ్ళీ మేఘం మీద రావడం ఏంటి? కంటిన్యూషన్ కిందన.
కింద కంటిన్యూ చేస్తున్నారు. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండ్రి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొని ఇద్దరు మనుషులను ఆ యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే అంటే ఈ రమేశే, ఈ ప్రసాదే, ఇంకో ప్రసాద్ కాదు, అక్కడ ప్రసాద్ ఉంటాడు, బయట ప్రసాద్ ఉంటాడు, అల్లుడు గారి ప్రసాద్ ఉంటాడు, ఆ ప్రసాద్ కాదు, ఈ ప్రసాదే అని అర్థం అన్నమాట. అంటే ఇందులో చాలా మంది యేసులు ఉన్నాడు. స్వస్తేనే యేసు అని ఎప్పుడైనా చదివారు? ఇందులో పత్రిక పాఠాల్లో చదవలేదు అపోస్తలుడైన పౌలు? స్వస్తేనే యేసు, ఆయన పేరు స్వస్తేనే యేసు. ఆ యేసు అనుకుంటారేమో, కాదు, ఈ యేసే, నీ కొరకు ప్రాణం పెట్టిన ఈ యేసే. కంటిన్యూషన్ చదువమ్మా. ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినని వారితో చెప్పిరి. అప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో అప్పుడు వారు ఒలీవల వనమనబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళి, అంటే ఈ ఒలీవ కొండ మీదకు వెళ్ళినప్పుడు మేఘములో ఆయన కొనిపోయాడు. చూసారా? ఇప్పుడు ఏ మేఘంలోంచి వెళ్ళాడో ఆ ఇద్దరు మనుషులు ఏం చెప్పారంట? అదే మేఘంలో వస్తారు బాబయ్య, జాగ్రత్తగా ఉండండి బాబయ్య. ఏమండి? అప్రమత్తంగా అటు ఇటు తిరగండి. ఏమండి? సంసిద్ధమయ్యి మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని పరిశుద్ధత కలిగి క్రీస్తు రక్తము ద్వారా కడగబడి మారు మనసు పొంది పశ్చాత్తాపం కడిగి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసమే సంఘం. ఆ సంఘములో ఉంటూ ఆయన వైపు చూస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనసాగిపో అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన మేఘంలోని ఇక్కడ ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఇదిగో అనే మాట ఎవరికి ఉపయోగిస్తాం? ఎవరికి ఉపయోగిస్తాం? ఏమ్మా? ఇదిగో సుజాత, ఇదిగో సుజాత, ఇదిగో ఇదిగో అంటే దూరంగా ఉన్న మనిషికి, లేక ఒక 2-3 సార్లు చెప్పిన వినకపోతే మళ్ళీ 3వ చెప్తుంటే ఎన్నో మార్లు చెప్పాడు, ఇలా ఉండు అలా ఉండని బైబిల్ గ్రంథంలో వింటలేదు. ఇప్పుడు ఆఖరి మూమెంట్లో చెప్తున్నాడు, ఇదిగో అయ్యి బాబా నేను వస్తానని ఎన్నిసార్లు చెప్పలేదు? ఓ యాహానా అలా చెప్పు, ఇదిగో ఇదిగో అనే మాట. అంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి, ఇంకా టైం లేదు అన్న సమయంలో ఇదిగో అనే మాట ఉపయోగిస్తాం. ఓ సుజాత ఇదిగో విన్నావా, మొబైల్ ఏనా నీకు అన్నట్టుగా అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఏమంటే ఇదిగో అప్రమత్తంగా ఉన్నావేమో నువ్వు, ఆయన వచ్చేస్తున్నాడు. ఎలా వస్తానన్నాడు తెలుసా? మేఘారూఢుడై వస్తానన్నాడు. ఎందుకు మేఘారూఢుడై వస్తున్నాడు? మేఘంలోనే వెళ్ళాడు బాబయ్య, మళ్ళీ మేఘంలోనే వస్తాడు. అక్కడికి కూడా ఇంటికేషన్ చెప్పేసాడు, దొంగలేక రాలే. ఏమండి? మేఘంలోనే వెళ్తున్నాను, మళ్ళీ మేఘంలోనే వస్తాను. మళ్ళీ ఇంకొక రీతిగా వస్తే నీకు తెలియదు కదా మరి, మోసగాడు. ఏమండి? ఇది ఐజగ్గాడు సరైనోడు కాదు. వెళ్ళేటప్పుడే మేఘంలో వెళ్ళాడు, వచ్చేటప్పుడు గుర్రం మీద వస్తున్నాడని తలకు నీళ్ళేసేవు ఆ మేర శాంపుతోటి. అందుకని మేఘంలోనే వెళ్తున్నాను నేను, మళ్ళీ మేఘంలోనే వస్తానని వెరీ క్లియర్గా చెప్పేస్తే నువ్వు అలాగే చూస్తే ఏమైనా ఉపయోగం ఉందా? ఏమీ లేదు. కాబట్టి చాలా క్లియర్గా చెప్పేశాడు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును అంటున్నాడు. కాబట్టి ఆయన ఎలా వస్తాడంట? మేఘములోనే వస్తాడు. మేఘారూఢుడై మేఘం మీద వస్తాడు. ఎందుకంటే మేఘం మీద కొనిపోబడ్డాడు. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల ప్రకారంగా. ఏమండి? ఆయన ఎక్కడ నుండి వెళ్ళాడు? ఒలీవ కొండ మీద నుండి వెళ్ళాడు. అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా. ఏమండి? ఆయన వెళుతున్నప్పుడు మేఘం మీద వెళ్ళాడు. ఏమండి? వాహనంగా మేఘనాన్ని వాడాడు. కానీ ఉన్న స్థలం ఏంటి? ఒలీవల కొండ. ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒలీవ కొండ మీదే వాళ్తాడమ్మా తల్లే. జకరియా గ్రంథంలో ఉంటుంది. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనంలో ఏమన్నాడు తెలుసా? ఒలీవ కొండ మీద రాకడ విషయాలు ఎన్నో తెలియపరిచాడు. అక్కడ జరుగుతున్నాయి, చదువుతాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24:3. 24:3. ఓకే. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములను ఆయనకు చూపించవచ్చుది. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటేనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడిన మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును అని ప్రశ్న చేశారు. ఏంటి ఎప్పుడు జరగడం? నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా యేసు వారితో ఇట్లనెను. ఏమన్నాడో?
ఎవడు మిమ్మల్ని మోసపరచుకోకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు ఇజ్రాయేలు గూర్చియు ఇజ్రాయేలు ఏమండి ఇరాక్ మీద చేస్తున్న దాడిని గూర్చియు ఏమండి ఇరాక్ మీద అమెరికా చేస్తున్న దాడులను గూర్చియు అని అర్థం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడు? యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు మీరు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు. జనము మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు ఏమన్నా కలుగును. ఇవన్నీ అనేక వేదనలకు ప్రారంభం. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఇది అంత్యకాలము, కడవరి దినాలు. ఈ కడవరి దినాల్లో జరగవలసిన చాలా విపత్తులు జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఆయన ఇప్పుడు ఎలా వస్తాడంట? ఇదంతా ఈ జరగడానికి గల కారణం ఏంటి? ఆయన వస్తాడు అని అర్థం. ఇదంతా చెప్పింది ఎందుకో తెలుసా? ఆయన రావడం ఖాయం, కానీ ఆయన వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎలా ఉండాలి? ఇవన్నిటిని చూసి కలవరపడకుండా నిన్ను నీవు సంసిద్ధపరచుకుని ప్రభు వైపు చూస్తూ పరిశుద్ధాత్మను పొందుకుని మారు మనసు కలిగి పశ్చాత్తాపాన్ని కలిగి మారు మనసు కలిగి బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చేసి సంసిద్ధమై ఉంటే ఆయన రాకడలో అలా ఎగసిపోతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎందుకు వస్తాడు అని అంటే ఏమండి, మొట్టమొదటి ప్రశ్న అసలు ఆయన మేఘంలోనే ఎందుకు రావాలో చూసుకున్నాం. రెండవ ప్రశ్న ఎందుకు వస్తాడనంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో మాట్లాడుతున్నాడు. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడును, మృతుడనైతిని గాని యుగ యుగములు ఎవడు సజీవుడనై అన్నాను. ఆయనకి ఆది అంతం ఆయనే. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు ఆయనే. ఉన్నవాడు అనువాడు ఆయనే. ఏమంటే ఆయన చనిపోయాడు కానీ తిరిగి లేచిన వాడు ఆయనే. యుగ యుగములు జీవించువాడు ఆయనే. కాబట్టి ఆయనకు చావు లేదు, ఆయన వస్తాడు. కాబట్టి ఎందుకు వస్తాడంటే యుగ యుగములు జీవించువాడు గనుక, ఆయన బ్రతికే ఉన్నాడు గనుక వస్తున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 22:12 ఏమన్నాడు తెలుసా? ఏమండి, వాని క్రియల చొప్పున తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. చదవండి ఒకసారి ప్రకటన గ్రంథము 22:12. చక్కగా ఆశీర్వాదాలు ఎత్తాక వస్తున్నాడు ఏమనుకుంటున్నారేమో మీరు. భ్రమ, బూడిద అవి చెప్తూ లేదు ఇప్పుడు ఎవడనో. ఏమండి, రండి పొండి ఆశీర్వాదాలు మీకు అన్ని ఇయ్యే. స్వస్థతలో ఎవడకు రాదు స్వస్థత? దావీదు అనారోగ్యం పాలైపోలేదా? దేవునితో చక్కగా బిరుదు పొందిన వ్యక్తి, నా ఇష్టానుసారుడైన వాడు, ఏమండి అన్ని అనిపించుకున్నటువంటి ఆయన, ఆరాధించి స్తుతించగలిగేట ఆయన, ఏమండి ఆయనకి నీరసం రాలేదా? చనిపోలేదా? అబ్రహాం గారు దేవుడితో మాట్లాడాడు కదా, ఈ భూమి మీద ఇంకా ఉన్నాడా? మోసే గారు ముఖాముఖిగా చూసిన వ్యక్తి కదా, ఇంకా ఉన్నాడా? అంటే మనిషికి మరణం ఖాయం. అనారోగ్యం అనేది శరీరరీతిగా రావడం ఖాయం. దాన్ని ముట్టి స్వస్థపరచగలిగే సమర్థుడైనటువంటి ఆయన ఉండడం ఖాయం. కానీ ఆటికే ఎగసిపడిపోవడం కాదు. కానీ ఆయన రాక కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే మదిలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి. ఆ రెండు ఉంటే అప్పుడు విశ్వాసం పెరుగుతూ ఉంటుంది. వాక్యం ఉంటే వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ఏమండి ఇబ్బందులు పెట్టేసినా, ఎన్ని రకాలుగా హింసించేసినా ఆ విశ్వాసం ద్వారా కార్యాలు సాధ్యమైపోతాయి. అందుకే విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాము ఏమంటే వాక్యం ద్వారా ఆయన ఒకే ఒక్క మాట మాట్లాడితే ఆ మాటే వాక్కు, ఆ వాక్యే హృదయంలో ఉంచుకుని విశ్వాసాన్ని పెంచుకుని ఆశీర్వాదాలు ఆటోమేటిక్గా వచ్చేసాయి. ఫస్ట్ విశ్వాసం, ఫస్ట్ స్టెప్ విశ్వాసం. భయము, భక్తి, విశ్వాసం, ప్రార్థన, అంతే క్రైస్తవుడు ఉండవలసింది. తర్వాత ఆశీర్వాదాలు, స్వస్థతలు అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఎందుకు వస్తాడంటే యుగ యుగములు జీవించేవాడు కనుక, ఏమండి వాని క్రియలు చొప్పున ఎవడైతే భూమి మీద ఉన్నాడో ప్రతి వారికి తీర్పులోనికి రావడానికి ఆయన ఇచ్చాడు. ఇక ఆ 3వ పాయింట్ అంటే వస్తానన్నందుకు ఏమన్నా రుజువులు ఉన్నాయంటే ఉన్నాయి. అందుకే 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు తెస్సలోనికి రాసిన పత్రికలో ఏమన్నాడు తెలుసా? నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడతారు ఎందుకు? బాప్తిసం తీసుకున్నారు, రక్షణలోనికి వచ్చేసారు. ఓ తెస్సలోనికి సంగమా, ఓ చచ్చిపోయావా బావా, బతుకుండగా 3 పూలు తెచ్చిపోడు రా బావా అని ఏడుతారు. ఎందుకురా? ఎందుకు ఏడుతారు?
మీరు విశ్వాసం కలిగి ఉన్నారు, రక్షణలోకి వచ్చేసారు, క్రీస్తు సంఘంలో అమర్చబడ్డారు, మళ్ళీ ఇంకా చచ్చిపోయినోడి కోసం ఎందుకు ఏడుస్తారు? అలా ఏడవద్దు. నిరీక్షణ లేని ఇతరులు ఏడుస్తారు అలాగా. అక్కడ అన్నాడు, చదవండి 1 తెస్సలోనికి రాసిన పత్రిక 4:13 ఏమన్నాడు? నిరీక్షణ లేని ఇతరులు ఏడుతారంటే మనకు నిరీక్షణ ఉంది. ఏంటో తెలుసా? మన యేసయ్య చనిపోయాడు, తిరిగి లేచాడు, దేవుని కుడిపార్శ్వన కూర్చున్నాడు. ఇప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు, ఆయన ద్వారా ఆయన రక్తంతో కడగబడిన ప్రతివాడు, ఆయన ఎలాగూ చనిపోయాడు, తిరిగి లేచాడో మనం కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఏమవుతామంట? చనిపోయి తిరిగి లేపబడతాం అన్నాడు. అదే విషయం చెప్పాడు. నిరీక్షణ లేని ఇతరులాగా ఎందుకు ఎడతారు అలాగా అని అన్నాడు. అంతేనా? చదువు కంటిన్యూ చేస్తున్నాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి, మరణం అయిపోయిన వాళ్ళు ఎక్కడింకా ఆడు చచ్చిపోయాడు. ఏమండి? ప్రభువు నందు మృతి పొందారు అని రాస్తారు. ఏమండి? నిద్రపోయినాడు ఇలా తడితే లేస్తాడు, ఇవాళ కాదు గంట తర్వాత లేస్తాడు. అందుకే క్రైస్తవుడు నిద్రపోయేవాడు, మరణించిన వాడు కాదు. ఏమండి? ఆయన మరణించి మరణాన్ని సైతం జయించి లేచినవాడు ఆయన. మనం మరణింతే ఇంకా లేగం, కానీ మనము ప్రభువునందు నిద్రించిన వారు. నిద్రపోయాం, రెస్ట్ తీసుకుంటున్నాం, మళ్ళీ లేస్తాడు. ఎప్పుడు? ఆయన. కంటిన్యూషన్ చదువమ్మా చింతలు. నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీకు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. కంటిన్యూషన్. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారంగా నమ్ముతున్నారా మీరు? యేసై చచ్చిపోవడం ఏంటి, అక్కడికి వెళ్ళటం ఏంటి, మళ్ళీ రావడం ఏంటి? బేమా, ఆ సుజాతమ్మ గారు మీటింగ్లు పని పాట లేకుండా అలాగే ఎడతా ఉంటుంది అని అనుకుంటమే తప్ప మీరు అది విశ్వసించాలంట. ఏమన్నాడు? యేసు ప్రభు చనిపోయి మృతి పొంది తిరిగి లేచినని మీరు విశ్వసించిన ఎడల, కంటిన్యూషన్, అదే ప్రకారంగా యేసును అదే ఆ పాయింట్ కోసం అదే అంటున్నాను నేను, మీ చేత అనిపించాలని. అదే ప్రకారంగా యేసునందు నిద్ర, అందరూ నిద్రపోతున్నారు భూమి మీద, కానీ యేసునందు నిద్రించాలి. సోదరా సోదరి, ఎవరినందు నిద్రించాలి? యేసునందు నిద్రించడం అంటే జరిగింది ఏదో జరిగిపోయింది. సినిమాలు చూసిన మటుకు సినిమాలు చూసాం, తిరిగిన మట్టుకు తిరిగాం, వయసు ఉన్నంత మటుకు మనం ఏదో యాసలు వేసాములే, వయసు వేయించిందో మనమే వేసామో, జరిగిపోయింది. ఇక నుంచి ఏం చేయాలి? యేసులోనికి వచ్చే, యేసు రక్తం చేత కడగబడి సంఘంలో చేర్చబడి పరిశుద్ధంగా ఉంటూ ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ, ఎవడు ఆయన ఎలాగ చనిపోయాడో అట్టి రీతిగా ఆయన ఎలా లేచాడో నేను కూడా అదే ప్రకారంగా ఆయన యందు విశ్వాసం ఉంచాను కనుక నేను కూడా ఆయన యందు లేచిన ప్రకారంగా నేను కూడా లేస్తానని విశ్వసిస్తే ఎక్కడ ఉంటావు? పరలోకంలో ఉంటా. అలాంటి నిరీక్షణ కలిగి ఉండాలి. కానీ ఎందుకు ఎడతారు దశలోనిక సంగమా అని అపోస్తలుడైన పౌలు ఏమిటి విశ్వసించిన వారిని అలా మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ విధంగా వస్తానని చాలా రుజువులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఆయన ఎలా వస్తాడంట? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును. ప్రతి నేత్రము, భూమి మీద ఉన్న ప్రతి నేత్రం ఆయన వచ్చేటప్పుడు చూస్తారు. ఇంకెవరన్నాడు? ఫినిషింగ్ వచ్చాను నేను. ఆయనను పొడిచిన వారంటే అప్పుడు సిలువ వేసినప్పుడు పొడిచిన వారు ఇప్పుడు ఉన్నారా? మరి ఎలా చూస్తారో పాయింట్, ఎలా చూస్తారో మీరు ఆ తెస్సలోనికి రాసిన పత్రిక ముయ్యొద్దే, కంటిన్యూషన్ చదవండి. అక్కడ అన్నాడు చూడు, మొదట యేసునందు నిద్రించిన వారిని, గట్టిగా చదవాలి మీరు, నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. రైట్, కంటిన్యూషన్. మేము ప్రభువు మీతో చెప్పున్నది ఏమన్నా, ప్రభువు మాట మాకు మాట ఇచ్చి వెళ్ళాడు, ఆ మాటను బట్టే మేము చెబుతున్నాం, వేరే మాట కాదు. ప్రభువు మాటను బట్టి ప్రభువు రాకడ వరకు సజీవులమై ఉండు మనం, అంటే బ్రతుకున్న మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధించారు. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే నిరీక్షణ కలిగి ఉండండి. యేసు ప్రభు చనిపోయాడు నీ కొరకు నా కొరకు, ఆయన తిరిగి లేచి కుడిపార్శ్వన కూర్చున్నాడు, మళ్ళీ వస్తాడు. అలాగే ఆయన యందు విశ్వాసం వచ్చిన నీవు చనిపోయి ఆయన యందు ఉన్నావు కాబట్టి లేపబడతావు. లేపబడే నీవు ఇప్పుడు మనకన్నా ముందు నిద్రించారు చూసారా చచ్చిపోయిన వాళ్ళు, సజీవులమై ఉన్న మనము ఇప్పుడు ఇలాగే బ్రతుకున్నప్పుడు ఆయన వచ్చేసాడు అనుకో, మనం లేపబడమంట. ముందు ఎవరు లేపబడతారో?
నిద్రించిన వారు లేపబడతారు ఫస్ట్, ఆ తర్వాత సజీవులమై ఉండి మనం లేపడతాం. ఇప్పుడు యేసు ప్రభుని సిలువలో పొడిచినోడు ఉన్నాడే, ఆడున్నాడా, బతుకున్నాడా, పోయాడా? గట్టిగా చెప్పండి సోదరా. పోయాడు. ఇప్పుడు యేసు ప్రభు రాకల్లో లేపబడతాడా, లేపబడ్డా? అది పాయింట్. దేవునితో వాక్యం అంటే అట్టి పిట్టి సంగతులు అనుకున్నారా? సరిపోదు, సబ్జెక్ట్ అవ్వలేదు ఇంకా. దేవుని స్తోత్రం, మన సమయం లేదు. కాబట్టి ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, సబ్జెక్ట్ ఇలా ఉంటుంది. అలా ఉంటేనే దానిలోనికి వెళ్ళాలి, చాలా ప్రయత్నించాలి. అందరికీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు. బద్ధకంగా ఉంటే ఏది ఉండదు, దాన్ని వెతకాలి, వెతికి తీయాలి. ఏ ట్రైనింగ్లో అవ్వలేదు మనం. దేవుడు ఒకటే, తిరిగి ఏ ట్రైనింగ్ లేవు. ఆ ట్రైనింగ్కి వెళ్ళి వెస్టమారెడ్డి వెళ్ళి హైదరాబాద్ అంతా తిరిగి డబ్బులు కట్టమన్నారని నేను బతుకుతాగే లేదు, ఈ ట్రైనింగ్లు నేనెందుకు కట్టనని మానేసి, అసలు ఇది రాయించింది పరిశుద్ధాత్మ దేవుడు అని చాలా మంది ప్రసంగులు చెప్పారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు గూర్చి నేను నిలబడుతున్నప్పుడు ఆయన ఎందుకు మాట్లాడబోతే నేను వేస్ట్ కదా. ఆయనే చెప్పాలని కంకణం కట్టుకుని ఉంటే అలా చేసి ఇప్పుడు ఆయనే తెలియపరుస్తున్నాడు. దీనికి ట్రైనింగ్లు ఎందుకు? దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ విధముగా ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఏమండి, ఏమంటున్నాడు? ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుంటారు. కాబట్టి అవును, ఆమేన్. కాబట్టి ఆయన వస్తున్నాడు, ఆయన మేఘంలో వస్తాడు, ఒలివ కొండ మీద నుండి వెళ్ళాడు, మళ్ళీ ఒలివ కొండ మీదకి వస్తాడు. అలా వస్తానన్న ఆయన జకరియా గ్రంథంలో కూడా, వద్దు అది పెద్ద సబ్జెక్ట్, అది ఎందుకు ఎక్కడవుతుంది మీకు, ఏదో చెప్పేయాలనుకుంటాం మనం. ఎక్కడ మీరు వినలేరు, టై వాళ్ళు ఉండవు. కాబట్టి ముగించేస్తున్నాను. కాబట్టి ఆయన రాకడ అతి సమీపంలో ఉంది. ఆయన వచ్చే సమయానికి వస్తానన్న మాట గ్యారంటీ. ఎలా చెప్పగలుగుతున్నారయ్యా? యుద్ధాలు, భూకంపాలు, కరువులు, మనశ్శాంతి లేదు ప్రపంచంలో. ఏమండి, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ఉంటున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, వచ్చే ఆయన అతి త్వరలో వస్తున్నాడు. మనము సంసిద్ధమై క్రీస్తులో లేక క్రీస్తు సంఘములో మనము ఆయన రక్తం చేత కడగబడి మారు మనసు పొంది పశ్చాత్తాపాన్ని కలిగి పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఆత్మ వరాలు ఫలాలతో నింపబడి సంసిద్ధమై పరిశుద్ధులుగా మనం జీవిస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచిన మనము, ఏమండి, ఆయన యందే నిద్రిస్తే మళ్ళీ లేపబడతాం. ఆయన యందు నిద్రించకపోతే ఆయన యందే సజీవులుగా ఉంటే నిద్రించిన వారు లేపబడతారు. తర్వాత మనం కూడా ఉండి వాళ్ళలో మనం కలిసి ఎగసిపోయి సారథ్య సంఘంగా వెళ్ళిపోతాం, ఆయన ఎదుర్కొంటాం. కాబట్టి ఆ రీతిగా మనం ఎదుర్కొని లాగిన మనము నిరీక్షణ కలిగి ఉండాలి. అటువంటి నిరీక్షణ దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. మా మాటలు ఎవరికి పనికిరావు, కానీ నీ మాట మనిషిని జీవింపచేసేది, బ్రతికింపచేసేది. బహు భయంకరమైన పరిస్థితుల్లో మేము ఉన్నాము నాయన. బహు వేదనలు ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ నీ రాకడకు సూచనలు నాయన. నీ వచ్చే సమయానికి విపత్తులు, అది అంత్యకాలము, అపాయకరమైన దినాలను మీరు తెలియపరిచారు. ఆ సమయాల్లో ఏమేమి జరుగుతాయో అన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. ఈ నాయన, ఈ పరిశుద్ధమైన జీవ గ్రంథంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట నెరవేరుస్తూనే ఉంది నాయన. అందుని బట్టి మీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యం నీ రాక అతి సమీపంలో ఉంది. మేము సిద్ధపడి సంసిద్ధమై నాయన నాయన నువ్వు నిర్మించినటువంటి క్రీస్తు అనే బండ మీద కట్టబడినటువంటి ఈ సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులందరినీ, సార్వత్రిక సంఘాల దైవజనుల్ని, సార్వత్రిక సంఘ విశ్వాసుల్ని బలపరిచి నిరీక్షణ కలిగి నీ రాక కొరకై మేము సిద్ధపాటు కలిగి ఉండులాగా మమ్మల్ని అందరినీ సంసిద్ధపరచమని విన్న వాక్యం సాతాను పట్టుకుపోకుండా నాయన మా హృదయాల్లో ఫలింపజేసి దాని ప్రకారంగా నూరంతులుగా నాయన మేము ఫలించులాగన, మేము చనిపోయినను బ్రతికినను నీ వారముగా ఉండులాగలా మమ్మల్ని సంసిద్ధపరచువి ఆయన బలపరిచి నిరీక్షణ గలవారుగా మమ్మల్ని చేయమని మా ప్రభువు నువ్వు రక్షకుడునైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. నెక్స్ట్ బల్లారాధన. మంచిది. నెలలో ఒకసారి మనం బల్లారాధన కార్యక్రమాన్ని చేపట్టుకుంటున్నాం కనుక ఈ బల్లారాధన కార్యక్రమంలో మీరందరూ మిమ్మల్ని మీరు పరీక్షించుకుని పాలు పంపులు కలిగి ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయంలో అంటున్న మాట, ఆయన అప్పగింపబడడానికి ముందు రాత్రి ఏమంటే పస్కాన్ని సిద్ధం చేయమని, ఆ పస్కా భోజనాన్ని సిద్ధపరచుతున్న తరువాత ఆయన చేస్తున్న పని ఏంటో తెలుసా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టె పట్టుకుని దాన్ని
ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తము, అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యంలో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినం వరకు ఇక దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని అంతటా వారు కీర్తన పాడి ఒలివ కొండకు వెళ్ళిరి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, బల్లారాధన, సంస్కారాధన, ఏమండి ప్రభురాత్రి భోజన సంస్కారము అని ఇలా అనేక రకాలుగా ఆయా మినిస్ట్రీస్ వారు పిలుస్తూ ఉంటారని, దీన్ని మనము ఏమండి ఇప్పుడు సిద్ధపరిచినటువంటి ఈ బల్లారాధనలో ప్రభు అయిన యేసే దాన్ని సిద్ధపరిచారు అని, ఆ తర్వాత ఆది అపోస్తుల సంఘము దాన్ని ఆచరించారని, కాబట్టి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అయితే ఎవరు పాల్గొనాలి అని అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, 1 కొరింథీలో ఏమండి ఈ పాత్రలోని త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణాన్ని మనం ప్రచురిస్తున్నాం, అది ఒక ఇండికేషన్. కాబట్టి దీంట్లో పరీక్షించి చేయి వేయాలి. పరీక్షించి చేయి వేసితే ఏమండి ముందుగా పరీక్ష లేకుండా పరీక్షించి చేయి వేయకుండా అందులో పాల్గొంటే ఏం జరుగుతుందంట? మొదట అనారోగ్యం, తర్వాత 3వ స్టెప్ అక్కడ ఉంది, స్వల్పంగా బలహీనపడతాం, అనారోగ్యం వస్తుంది, నిద్రిస్తాం కూడా. కాబట్టి ఆలోచించి పరీక్షించుకుని మన తప్పిదాలని, భూమి మీద ప్రతి మనిషి తప్పిదాలు చేసిన వాడే, ఆ తప్పిదాలను ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని కలిగి ప్రభు బల్లలో వేయాలి. ఎందుకంటే ఆయన రక్తము ప్రతి మనిషిని పవిత్రునిగా చేసేది. ఏమంటే ఆయన యొక్క శరీరము ప్రతి అనారోగ్య పరిస్థితులను స్వస్థపరచగలిగే సామర్థ్యం కలిగింది. కాబట్టి అందు నిమిత్తమే ఈ యొక్క బలారాధన మనం సిద్ధపాటు చేసాం. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని తర్వాత సిద్ధపాటు కలిగి మనం ముందుకు కొనసాగిపోదాం. సిద్ధపరచబడినటువంటి ఈ యొక్క రొట్టె ద్రాక్షారసం ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ కృపగల నామంలో గడిచిన నెలలో నిన్ను నాయన నీ యొక్క శరీరంలోను నీ రక్తంలో పాలు పంపులు మేము కలిగి నాయన మేము నెలంతా మేము కాచి కాపాడబడి నాయన సజీవుల సంఖ్యలో ఉంచబడి తిరిగి ఈ యొక్క మరుసటి నెలలో నాయన ఈ యొక్క బలారాధనలో మేము పాలు పంపులు కలిగి ఉండడానికి మాకు మా ప్రియులందరికీ నీవు ఏర్పాటు చేసిన ఈ సమయాన్ని బట్టి సన్నిధిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సిద్ధపరచబడినటువంటి ఈ రొట్టెను నాయన మీరు దీవించి ఆశ్రయించి బలపరచండి. ఇది నాయన ఇది రొట్టె కాదు నాయన, నీ శరీరముగా మీరు మార్చమని ప్రతిష్ఠించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఈ ద్రాక్షారసం కాదు నాయన, ఇది నీ యొక్క రక్తముగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. దీన్ని ప్రతిష్ఠించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. దీన్ని పంచినప్పుడల్లా ప్రభా ఆ బిడ్డలందరూ స్వస్థత కలిగి నాయన వారి పాపాలు క్షమింపబడి నాయన ప్రభా క్రీస్తులో నాయన వారు జీవం కలిగిన వారుగా ఉండడానికి మీ సహాయం దయచేయమని, బిడ్డలు పరీక్షించుకున్న బిడ్డలందరూ దీన్ని తీసుకొచ్చుండగా మీరే ఆశీర్వదించి బలపరిచి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన నెలంతట్లో ఏదైనా తప్పిదాలు చేసి ఉంటే దయతో క్షమించి నాయన నీ రక్తాన్ని నీ శరీరాన్ని తినిచుండగా వారికి స్వస్థత వారి యొక్క పాప విమోచన కలుగు చేయమని మా ప్రభు నువ్వు రక్షకుడు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్ ఆమేన్. మంచిది. సిద్ధపడినటువంటి వారు ముందుగా పురుషులు వస్తారా? స్త్రీలా? సిద్ధపడినటువంటి వారు పరీక్షించి సిద్ధపడినటువంటి వారు ముందుకు రావాల్సిందిగా మనం చేస్తున్నాను. బలలో యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన మన ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి రొట్టెను తీసుకుని స్తోత్రం చేసి దాన్ని విరిచి తన శిష్యులకిచ్చి, మీరు పుచ్చుకొని తినుడి, ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరమై ఉన్నది, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను తీసుకొని స్తోత్రం చేసి దాన్ని వారికి ఇచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారము కలుగుటకై మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన అయి ఉన్నది, మీరు దీన్ని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లు దీన్ని చేయడని చెప్పాను.
ప్రార్థన చేసుకుని దాన్ని తీసుకోండి. ప్రార్థన చేసుకుని స్వీకరించవలసిందిగా మనం చేస్తున్నాం. మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెలలేని రక్తమును మిమ్మును నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సమాధానంతో వెళ్ళండి. ఇంకా పురుషులు ఎవరైనా సిద్ధపడిన వారు ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. స్త్రీలు కూడా ఎవరైనా ఉంటే ముందుకు రావాల్సిందిగా మనం చేస్తాం. త్వరగా లేట్ అవుతుంది కదా. తదుపరి వర్షిప్ నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము. ఇంకా పురుషులు ఎవరైనా ఉన్నారండి? స్త్రీలు కానీ లేరా? యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. పురుషులు సిద్ధపడిన వారు ఎవరైనా ఉంటే స్త్రీలు కానీ ముందుకు రావాల్సిన మనం చేస్తాం. త్వరగా పాపమును కడుగును. ప్రార్థన చేసుకుని స్వీకరించవలసిన మనం చేస్తున్నాను. బ్రదర్ గారు, మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెలలేని రక్తమును మిమ్మును నిజమైన విశ్వాసమునందు బలపరిచి నిత్య జీవము కలుగుటకై సంరక్షించునుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళండి. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారముని తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, రక్తము, రక్తము. మంచిది. అలాగే బర్త్డే కేక్ మొత్తం ముగింపు ప్రార్థన, బర్త్డే కేక్ మొత్తం అంతా ఒకసారి సిద్ధపడి చేసేయండి. రాజుగారు, అయ్యా యూత్ వారు స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి. టైం లేదు కదా, అవతల వారికి కూడా ఇబ్బంది. బేబీ రాణి గారు,
మరి సుజాత గారి బర్త్డే తీసే సుజాతమ్మ గారి బర్త్డే సందర్భంగా మరి కేక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంవత్సరం అంతా చేసుకుని లేకున్నారు అక్క చెల్లెలిద్దరు కదా. మొన్న 15వ తారీఖునమ్మ 15వ తారీఖుని బర్త్డే మరి మాకు భోజనాలు ఏర్పాటు చేశారు వారి ఇరువురు వారి పేరు మీద. అది అసలు రోజు. మరి మీకు కూడా భోజనం ప్రేమ విందు ఏర్పాటు చేయాలని ఈ రోజు కూడా మళ్ళీ బర్త్డే అన్నమాట. దేవుని స్తోత్రం. అదృష్టవంతులు రండి. నా హృదయములో నీ